Next, SCA 250 amma. Consideration of laws and regulations in an audit of financial statements. మా ఆడిటర్ ఆడిట్ చేసేటప్పుడు లాస్ అండ్ రెగ్యులేషన్స్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో కన్సిడరేషన్ ఆఫ్ లాస్. అవును, వాటి కంప్లైన్స్ ఎవరు చూసుకోవాలి? మా రెగ్యులేషన్స్ కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అంటే వాటి కంప్లైన్స్ ఇస్ ఆల్వేస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవరిదమ్మా? కంప్లైన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరిది? is the objective of ఎవరిదమ్మా? మేనేజ్మెంట్ అండ్ those charged with governance. ఓకే, మరి ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇక్కడ ఏదైనా నా స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ ఉందో అనుకోమ్మా, ఆ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ ని డిటెక్ట్ చేయడం, అక్కడ అన్ని స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ ని డిటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా ఆడిటర్? ఎక్స్పెక్ట్ చేస్తామా? డ్యూ టు ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ అండ్ శాంప్లింగ్, వేర్ శాంప్లింగ్ చెకింగ్ వెళ్తాం కదమ్మా, సో టెస్ట్ చెకింగ్ కి, అండ్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ వల్ల కూడా మనం ఆడిటర్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డిటెక్ట్ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్, ఆల్ ద స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్. బట్ ఒకవేళ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ ఉందంటే కనుక దట్ ఈస్ ఏ వెరీ మెటీరియల్ ఐటమ్, అవునా కదా? So auditor is not expected to detect all the statutory non-compliances అంటున్నాం, అంతే కదా? దేని వల్ల? డ్యూ టు ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ కదమ్మా, ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు కన్సిడరేషన్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కి SCA 250 మనకి ఏ విధమైన గైడెన్స్ ఇస్తుందంటే, ఈ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ ని 2 రకాలుగా బైఫర్కేట్ చేస్తున్నారంట. ఓకే, మనం ఎక్కడ ఏ ప్రొసీజర్స్ అప్లై చేయాలనేది ఏం చెప్తున్నారు చూద్దాం. ఈ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ అనేవి 2 రకాలు అంటున్నారట. విచ్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. లైక్ ఇప్పుడు మనకి కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఉందనుకోమ్మా, కంపెనీస్ యాక్ట్ ప్రకారం మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దేనికి అప్లై చేయాలి? షెడ్యూల్ 3 కి అప్లై చేయాలా లేదా? మరి డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నా కదా. సో ఇక్కడ మనకి స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ ని అప్లై చేసి మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. అది కూడా MCA ఇష్యూ చేసిన స్టాండర్డ్స్ అంటే అది కూడా యాక్ట్ రిక్వైర్మెంట్ కదమ్మా. సపోజ్ ఎందుకంటే MCA ప్రకారం మనకి కంపెనీస్ యాక్ట్ ప్రకారం మా స్టాండర్డ్స్ కూడా సపరేట్ గా ఇచ్చారు కదా, అవి డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తే చూపించవా? ఎస్ ఆర్ నో? సో అలా డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే లాస్ ని ఏమంటామమ్మా? లాస్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ విల్ హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ అని చెప్పేసి అని అంటాం. సో డైరెక్ట్ ఇంపాక్ట్ లాస్, నాట్ డైరెక్ట్ ఇంపాక్ట్, వీటినే అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం. అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇప్పుడు మనకి SCA 250 ఏం చెప్తుందంటేనమ్మా, మనం ఎలాంటి ప్రొసీజర్స్ అప్లై చేయాలి అని చెప్పేసానంటే, ఇక్కడ we need to obtain sufficient and appropriate audit evidence to be gathered. ఇక్కడ లాస్ ఏవైతే డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయో ఆ డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే లాస్ మీద మనం ఏం చేయాలంటమ్మా, వాటి స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ కనుక మనకి డిటెక్ట్ అయితే మనకి ఏం చేయాలంట, అక్కడ సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది మనం అబ్టైన్ చేయాలంట. సార్ అదే అదర్ లాస్ కి సంబంధించింది అయితే కనుక
ఇక్కడైతే కనుక ఏం చెప్తున్నాడంటే అమ్మా, సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ సమ్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి మనం అప్లై చేయాలంట. సో అసలు ఎప్పుడు మనకి ఈ ఆస్పెక్ట్ వస్తుందని చెప్పేసానంటే గనక, ఒకటి నాన్ కంప్లైన్సెస్ డిటెక్ట్ చేసినప్పుడు, లేదా సస్పెషన్ అనేది వచ్చిందంట. ఇది ఇక్కడ స్టాట్యూట్ నాన్ కంప్లైన్సెస్ అనేవి మనం ఏం చేసామమ్మా, కంప్లై చేయలేదేమో అని చెప్పేసి సస్పెన్షన్ ఆర్ డౌట్ అనేది మనకి అరైజ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటమ్మా, ఈ ఆడిట్ ప్రొసీజర్స్ కానీ, ఇక్కడ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కానీ మనం గ్యాదర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అర్థమవుతుందమ్మా? రైట్ సార్, ఒకవేళ నిజంగా స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ ఉన్నాయని చెప్పేసి మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ అగ్రీ అయింది అనుకోమ్మా, మేనేజ్మెంటే వాళ్ళు అగ్రీ అయ్యారంట, సార్ ఎస్ వీ హ్యావ్ నాట్ కంప్లైడ్ విత్ ద సర్టెన్ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ అని చెప్పేసి. అలాంటప్పుడు మనం ఏం చేయాలన్నా, రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. ఐదర్ ఆ రిటర్న్ రిప్రజెంటేషన్ ఎప్పుడు తీసుకోవాలంటే, ఏమని తీసుకోవాలంటే, ఐదర్ అసలు ఏ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ లేవు అని ఒకటి, ఒకవేళ ఉన్నాయి అంటే కనుక ఉన్న వాటిని అన్నింటినీ మేము మీకు డిస్క్లోజ్ చేసాము అని చెప్పేసి ఒకటి. అర్థమవుతుందమ్మా? ఆ రెండింటి మీద మనం కలిపి మనం ఏం చేయాలి, రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది తీసుకోవాలంట. ఓకే, తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామమ్మా, సో మనం ఆ అడిషనల్ ఇక్కడ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నవైతే కనుక ఖచ్చితంగా ఏం గ్యాదర్ చేయాలి, సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. ఏమని, సో దట్ అక్కడ నిజంగా స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ జరిగిందని లేకపోతే జరగలేదని. ఓకే, తర్వాత ఒక సస్పెషన్ కనుక ఉంటే కనుక ఇద్దరు కన్ఫర్మ్ ఆర్ డిస్క్వాల్ ఉంటది కదమ్మా, సో ద సేమ్ థింగ్ విల్ కంటిన్యూ. సపోజ్ ఇక్కడ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి అని ప్రూవ్ అయింది, అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంట, ఫస్ట్ కమ్యూనికేట్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ చేయాలంట. ఓకే, సో సార్ ఈ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనుకోమ్మా, మేనేజ్మెంట్ అవేర్ అబౌట్ ది స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ నాన్ కంప్లైన్సెస్ లో వాళ్ళే ఇన్వాల్వ్ అయినారు అనుకోమ్మా, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తాం, దానికంటే పైన అథారిటీ ఎవరైనా ఉంటే కనుక సుపీరియర్ అథారిటీ వాళ్ళకి మనం ఇంటిమేట్ చేస్తామమ్మా, సార్ సుపీరియర్ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్ అని చెప్పేసి అంటే అప్పుడు ఏం చేయాలమ్మా, డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ఏ లీగల్ ఒపీనియన్. ఏం చేయాలంటమ్మా, మనం లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవాలంట. ఓకే సార్, అక్కడ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ అనేది ప్రూవ్ అయింది అండ్ విచ్ విల్ హ్యావ్ ఎ మెటీరియల్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసానంటే మనం ఏ టైప్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తామమ్మా, అంటే అది క్లియర్ గా సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసావు కదా అక్కడ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ ఉందని, అండ్ అది కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, మెటీరియల్ ఇంపాక్ట్ ఉందని చెప్పేసి నువ్వే చెప్తున్నావు కదమ్మా, అలాంటప్పుడు ఏ ఒపీనియన్ ఇస్తామమ్మా, అడ్వర్స్. మనం అసలు మన మేనేజ్మెంట్ మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తుందంట, ఏమని, ఈ నువ్వు ఈ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ ని వెరిఫై చేయడానికి మనకి అవకాశం ఇవ్వట్లేదంట మేనేజ్మెంట్. ఓకే, అలాంటప్పుడు అండ్ విచ్ ఈస్ ఎ మెటీరియల్ ఆస్పెక్ట్ అనుకుంటే కనుక డిస్క్లైమర్, లేదు మెటీరియల్ ఆస్పెక్ట్ కాదు కానీ మేనేజ్మెంట్ మనల్ని వదలట్లేదు, అప్పుడు క్వాలిఫైడ్. సో స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ జరిగింది కానీ విచ్ ఈస్ నాట్ మెటీరియల్, అప్పుడు కూడా ఏంటమ్మా, క్వాలిఫైడ్ ఒపీనియన్. అంతేనా కదా? సో మనం ఇక్కడ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఏది గ్యాదర్ చేసాం, లేకపోతే ఆడిట్ ప్రొసీజర్స్ ఏవి అప్లై చేసాం, అవన్నీ కూడా ఏం చేయమంటాడమ్మా, డాక్యుమెంట్ చేయమంటాడు. ఓకే, సో మేజర్ గా SCA 250 లో ఉన్న ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక, ఆడిటర్ దగ్గర నుంచి ప్రతి స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ డిటెక్ట్ చేయడం అనేది అసాధ్యం. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డిటెక్ట్ ఆల్ ది స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా, ఎక్స్పెక్ట్ చేయలేదు. And it is the responsibility of the management to comply with all the ఏమంటున్నారు statutory laws and compliances. మనకి ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం మేనేజ్మెంట్ దగ్గర నుంచి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్ రెస్పెక్ట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసాము, కంప్లైయింగ్ విత్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్, కంప్లైయింగ్ విత్ ద రెగ్యులర్ స్టాట్యూటరీ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆల్ స్టాట్యూట్స్ ఆల్ రెగ్యులేషన్స్ ని కంప్లై చేస్తూ మేము ఏం చేస్తాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తామని చెప్పేసి చెప్తారు. సార్ ఇక్కడ మనం ఈ లాస్ ని రెగ్యులేషన్స్ ని ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేయొచ్చు అంటే, విచ్ హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, విచ్ హ్యావ్ నాట్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కింద బైఫర్కేట్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాల్సిన ఆస్పెక్ట్ ఎక్కడ ఉంటుందమ్మా, ఓన్లీ డైరెక్ట్ ఇంపాక్ట్ మీద ఉన్న డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్న వాటి మీద మనం సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసేంత వరకు మనం ప్రొసీజర్స్ అప్లై చేస్తూనే ఉండాలి. ఈ అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ విల్ నాట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ అనుకుంటే కనుక వాటి మీద ఏంటి సఫిషియంట్ ప్రొసీజర్స్ అప్లై చేసి
అక్కడ either కన్ఫర్మ్ ఆర్ డిస్పల్ అనేది తీసుకోమంటాడు. అసలు మనం ఈ ప్రొసీజర్స్ అప్లై చేయాలా లేదా అనేది ఎప్పుడు చూడాలమ్మా? ఒకటి either అక్కడ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ జరిగిందని గాని, లేకపోతే సస్పిషన్ అబౌట్ ది స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ జరిగింది అన్నప్పుడు మనం ఈ ప్రొసీజర్స్ ప్లాన్ చేసుకోవాలి. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? సో ఒకవేళ నిజంగా ప్రూవ్ అయితే గనుక ఫస్ట్ ఏం చేయాలి? రిపోర్ట్ చేయమంటున్నాడా? కమ్యూనికేట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఎవరితో కమ్యూనికేట్ చేయమంటున్నాడమ్మా? మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జర్ విత్ గవర్నెన్స్. సో మేనేజ్మెంట్ అనేది ఇందులో నాన్ కంప్లైన్స్ లో ఇన్వాల్వ్ అవ్వలేదంటే ఫస్ట్ మేనేజ్మెంట్ కమ్యూనికేట్ చేస్తాం. మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయిందంటే మేనేజ్మెంట్ వదిలే మేనేజ్మెంట్ కంటే హైయర్ అథారిటీకి వెళ్తాం. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే విల్ గో ఫర్ లీగల్ ఒపీనియన్. ఇంకా మనం అది కూడా ఏమి చెప్పలేకపోతున్నాం అంటే విల్ గో ఫర్ రిపోర్టింగ్. ఓకేనా? రిపోర్టింగ్ అంటే మనకి ఏం చేస్తామమ్మా? ఏమి చెప్పలేని స్టేజ్ లో అది మెటీరియల్ ఐటమ్ అయితే డిస్క్లైమర్ కదా ఇస్తాం. ఎస్ ఆర్ నో? ఆ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇట్ ఈస్ ఎ సింపుల్ ఓవర్వ్యూ ఆఫ్ ది స్టాండర్డ్ SA 250. అర్థమైందమ్మా? ఒకసారి స్టాండర్డ్ ఏం చెప్పారు చూద్దామా? ఎఫెక్ట్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి అంటున్నాను. The provisions of some laws or regulations have a direct effect on the financial statements in that they determine the reported amounts and disclosures in the entity's financial statements. Other laws or regulations are complied with the management but not have a direct effect on the entity's financial statements. మనకి ఎన్ని రకాలుగా బైఫర్కేట్ చేసాడు అనుకున్నాం? 2 aspects కింద బైఫర్కేట్ చేసాడా? which will have direct impact on financial statements. ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ లా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ లా ఏ లా అవుతుందమ్మా? which will have direct impact on the financial statements కదా? ఎస్ ఆర్ నో? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదమ్మా? అలాప్పుడు అలాంటి లాస్. మరి నాన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంపాక్ట్ చేయని లాస్ ఏముంటాయి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ చేయని ఉన్నాయనుకోమ్మా, అవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ చేయవు కదా. సో కొన్ని కంప్లైంట్స్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి దీని మీద ఇంపాక్ట్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అర్థమైందమ్మా? నెక్స్ట్, some entities operate in a heavily regulated industries such as banks, chemical companies. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయమ్మా? హెవీలీ అంటే ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మా బ్యాంక్స్ కి ఎన్ని యాక్ట్స్ అప్లికబుల్ అవుతాయి చెప్పండి? ఒకటి RBI బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఒకటి RBI యాక్ట్, తర్వాత ఏంటి మనకి ఫర్మా యాక్ట్, ఫెరా యాక్ట్, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ డీల్ చేస్తున్నట్లయితే సో వాళ్ళకి ప్రతిదీ కూడా అంటే సేఫ్ కస్టడీ యాక్ట్ అని, ఇలా డిపాజిట్స్ యాక్ట్ అని, పబ్లిక్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తారు కదమ్మా, దానికి సంబంధించిన రూల్స్ అని, ఇలా బోల్డ్ అండ్ లాస్ అప్లికబుల్ అవుతాయమ్మా. ఎవరికి? బ్యాంక్స్. అలాగే కెమికల్ ఇండస్ట్రీస్ కి అయితే చెప్పుకోకర్లేదు. సేఫ్టీ మెజర్మెంట్స్ యాక్ట్, ఇలా బోల్డ్ అన్ని అంటే దాని రియాక్షన్స్ బయటకు వస్తే కనుక సింపుల్ గా మనం చూడండి, వైజాగ్ లో అప్పుడు ఫస్ట్ మనకి ఇది జరిగింది కదమ్మా, ఆ కెమికల్ ఇది మనకి కరోనాలో ఫస్ట్ లాక్డౌన్ ఇచ్చారు కదమ్మా. లాక్డౌన్ నుంచి తీసిన తర్వాత ఫస్ట్ వీళ్ళు ఆన్ చేయగానే ఏమైంది, కెమికల్ రిలీజ్ అయిందా, అక్కడ స్టాండర్డ్ నార్మ్స్ అనేవి ఫాలో అవ్వలేదు వాళ్ళు. ఓకేనా? దాని గురించి అన్నమాట. సో నాన్ కంప్లైన్స్ విత్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ మే రిజల్ట్ ఇన్ ఫైన్స్, లిటిగేషన్స్ ఆర్ అదర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ విచ్ ఎంటిటీ దట్ మే హ్యావ్ ఎ మెటీరియల్ ఎఫెక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒకవేళ ఈ కంప్లై చేయకపోతే ఏముంటుందమ్మా? మెటీరియల్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా? ఫైన్, పెనాల్టీ అని చెప్పిన బాగా ఇంపాక్ట్ చేస్తాయి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఫర్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరు రెస్పాన్సిబిలిటీ అనుకున్నామమ్మా? మేనేజ్మెంట్ దే కదా. So the responsibility of the management with the oversight of those charged with governance to ensure that entities operations are conducted in accordance with the provisions of laws and regulations, including compliance with the provisions of laws and regulations, determine the reported amounts and disclosures in an entity's financial statements. ఒకవేళ వాడి నాన్ కంప్లైన్స్ జరిగితే వాడి రిపోర్టింగ్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? రెగ్యులేషన్స్ మనకి లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై చేయాల్సిన బాధ్యత, వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత, వాటి ఇంపాక్ట్ అనేది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించాల్సిన బాధ్యత, ఇవన్నీ కూడా ఎవరి అమ్మా? మేనేజ్మెంట్ దే కదమ్మా. మరి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిటర్ ఏంటి? ద రిక్వైర్మెంట్ ఆఫ్ SA ఆర్ డిజైన్ టు అసిస్ట్ ద ఆడిటర్ టు ఐడెంటిఫై మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డ్యూ టు నాన్ కంప్లైన్స్ విత్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఈ స్టాండర్డ్ ఏం చెప్తుందంటమ్మా?
కేవలం ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ది ఐడెంటిఫైడ్. ఓకే సార్, ఐడెంటిఫైయింగ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఇన్ అన్ ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒకవేళ ఏమన్నా నా స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ అనేవి ఐడెంటిఫై చేస్తే కనుక అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పేసి అని. ఓకే, however auditor is not responsible for preventing and non-compliances and cannot be expected to detect non-compliance with all laws and regulations. మనం we can get only మనం నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ లో లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం లేదా? అంతేగాని దాని మీద ప్రతి యాక్ట్ మీద మనకు ప్రొఫిషియన్సీ రావాల్సిన అవసరం ఉందా? ఎస్ ఆర్ నో? అర్థమైందమ్మా? అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ ఉంటుందా మనకి? స్టాట్యూటరీ కంప్లైన్సెస్ మీద వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ మనకు ఉంటుందమ్మా? ఈజ్ ఆడిటర్ యాజ్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్? వస్తే మంచిదే, కానీ అంత నాలెడ్జ్ ఎక్స్పెక్ట్ చేస్తామా? లేదు. సో ప్రతిదీ అంటే ప్రతి లాస్ ని మనం పూర్తిగా చదివేసి, ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ లాస్ కూడా మనం చదివేసి దాని స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ అనేవి డిటెక్ట్ చేయమని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడిటర్ దగ్గర నుంచి? ఆడిటర్ దగ్గర నుంచి అలాంటి వర్క్ ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదమ్మా. అంతేగా అందుకని చెప్పేసి ఏమంటున్నాడు, దాని ప్రివెన్షన్ గానీ నాన్ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ యొక్క ప్రివెన్షన్ గానీ డిటెక్షన్ ఆఫ్ ఆల్ ది స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ గానీ ఆడిటర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయరంట. అర్థమైందా? ఎక్స్పెక్ట్ చేయరని వీళ్ళే చెప్పేస్తున్నారు. ఓకే రైట్. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్, the potential effects on the inherent limitations on the auditor's ability to detect material misstatements are greater అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, so the standard distinguishes the auditor's responsibilities in relation to compliance with the two different categories of laws and regulations. ఏమున్నాయంటమ్మా? the provisions of these laws and regulations having direct effect. మనం అనుకున్నాం లేదా రెండింటి కింద డివైడ్ చేశారని. Direct effect on the determination of material amounts and disclosures in the financial statements such as tax laws and labor laws. But tax laws ఏమని చెప్పుకున్నాం? డైరెక్ట్ ఎఫెక్ట్ అనుకున్నామా? పిఎఫ్ ఈఎస్ఐ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అవి కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్న లాసే కదమ్మా. రైట్. అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ do not have a direct effect on the determination of the amounts and disclosures in the financial statements, but compliance with which may be fundamental to the operating aspects of the business అని చెప్పేసి అంటారు. ఓకే, సో మన ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ మనం ఆపరేట్ చేయాలంటే అవి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందంట. ఇప్పుడు హోటల్ పెడుతున్నామమ్మా, దానికి మనం ఏం చేయాలి? ఫుడ్ లైసెన్స్ అప్లై చేయాలా? FSSI అని చెప్పేసి ఒక FSSCI ఏదో ఉంటుంది, ఒక లైసెన్స్ ఉంటుంది, అది తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు సపోజ్ మనం ఒక హాస్పిటల్ పెడుతున్నాం అనుకోమ్మా, దానికి సంబంధించిన సేఫ్టీ స్టాండర్డ్స్ తో మన బిల్డింగ్ సేఫ్టీ స్టాండర్డ్స్ సేఫ్టీ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. ఓకే, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అనేది మనం అబ్టైన్ చేయాలి. ఓకే, అంటే స్టాండర్డ్స్ ని ప్రూవ్ చేసుకుంటూ ఒక మనం వాళ్ళు స్పేషియస్ గా ఇవి మినిమం రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి చెప్తారు. ఆ మినిమం రిక్వైర్మెంట్స్ ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి మనకి అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నదనుకోమ్మా, ఆపరేషన్ థియేటర్ ఇంత స్పేస్ ఉండాలి, ఈ ఆపరేషన్ థియేటర్ లో మినిమం ఈ ఎక్విప్మెంట్ ఉండాలి, సో దీనికి సంబంధించిన పక్కనే ఈ రూమ్ ఉండాలి, అలా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ రూమ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసే లాస్ అవన్నీ కూడా లాస్ లో చెప్తారు. అప్పుడు పర్మిషన్ ఇవ్వాలంటే వాటన్నిటిని కూడా మనం కంప్లీట్ చేస్తేనే కానీ ఇవ్వరమ్మా. ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది అనుకోమ్మా, కాలేజ్ ఉంటే కనుక అది 8000 SFT లో బిల్డింగ్ ఉండాలమ్మా. 8000 SFT బిల్డింగ్ ఉండాలి. దానికి ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ ఉంటే దానికి గ్రౌండ్ ఉండాలి. దట్ మే బి అటాచ్డ్ టు ద గ్రౌండ్ ఆర్ అటాచ్మెంట్ టు ద బిల్డింగ్ ఉండొచ్చు, లేదా ఎక్కడైనా నియర్ బై లొకేషన్ లో ఎక్కడైనా సరే గ్రౌండ్ ఉండొచ్చు. సో అలాగా కొన్ని కంప్లైన్సెస్ ఉంటాయి. ఆ కంప్లైన్సెస్ ని డైరెక్ట్ హ్యావ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అవి. సో డైరెక్ట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ చూపించని లాస్. ఓకే, in this standard different requirements are specified for each above categories of laws and regulations. For category referred to in paragraph 6A అంటే ఫస్ట్ పాయింట్ అమ్మా, అంటే ఇక్కడ ఏంటి డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించే వాటి మీద. Auditors responsibility is to obtain sufficient appropriate audit evidence about the compliance with the provisions of those laws and regulations. మరి డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్న వాటి మీద మనం ఏం చేయాలంట? ఖచ్చితంగా సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేయాలి. అదే ఫర్ ది కేటగిరీ రెఫర్ టు 6B అంటే అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదమ్మా, వాటికి ఇవి డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద? లేదు.
అక్కడ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ లిమిటెడ్ టు ద అండర్టేకింగ్ ఏ స్పెసిఫైడ్ ప్రొసీజర్స్ టు హెల్ప్ ఐడెంటిఫై నాన్ కంప్లైన్సెస్ విత్ దోస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ దట్ మే హ్యావ్ ఎ మెటీరియల్ ఎఫెక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ ఏం చేస్తాం, కేవలం మనం కొన్ని ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం. దేని గురించి? అక్కడ స్టాట్యూటరీ కంప్లైన్సెస్ జరిగిందా జరగలేదా అని చెప్పేసి చూడడానికి ప్రొసీజర్స్ అప్లై చేస్తాం, కానీ సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంటుందా? మా అదర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కి అయితే కనుక స్టాట్యూటరీ అదే మనకు ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తే చాలు, కానీ మనం ఏం చేయక్కర్లేదు. సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ నిజంగా కంప్లై చేశారా లేదా అని చూడడానికి గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? Auditors consideration of compliance with the laws and regulations. The auditor shall obtain general understanding of legal and regulatory framework applicable to the entity in the industry or sector in which the entities operates. How the entity is complying with that framework. Identama knowledge of the client's business e kada. Knowledge of client's business. Okay. ఆఫ్టర్ అపాయింట్మెంట్ మనం చేసేది నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ అప్టైన్ చేయడమే కదమ్మా. అందులో ఏమేమి ఇంపాక్ట్ చూపిస్తాయి, వాటిని మేనేజ్మెంట్ ఎలా కంప్లై అవుతుంది అని చెప్పేసి అని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంట. తర్వాత ఆడిటర్ షల్ అబ్టైన్ సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ కంప్లైన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దోస్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ జనరల్లీ రికగ్నైజ్డ్ టు హ్యావ్ అ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ది డిటర్మినేషన్ ఆఫ్ ది మెటీరియల్ అమౌంట్స్ డిస్క్లోజర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడే చెప్పాడు, మళ్ళీ అదే చెప్పాడు. ఓకే. తర్వాత the auditor shall perform the following audit procedures to identify instances on the non-compliances with other laws and regulations that may have a material effect on the financial statements, inquiring the management, inspecting correspondence if any with the relevant licensing and regulating authorities. ఏమేం చేయాలంటమ్మా అక్కడ ప్రొసీజర్స్ అంటే మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేయడం, తర్వాత వాళ్ళైతే కమ్యూనికేషన్స్ ఉంటాయో ఆ కమ్యూనికేషన్స్ మనం ఇన్స్పెక్షన్ చేయడం. ఓకే. సో అక్కడ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ జరిగిందని ఏమన్నా సరే వాళ్ళు ఏమన్నా సరే రిపోర్ట్ చేశారు అనుకోమ్మా, మీరు తీసుకోవాల్సిన పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పేసి ఏదో కమ్యూనికేట్ చేశారు. ఆ కమ్యూనికేట్ చేస్తే ఆ కమ్యూనికేషన్స్ మనం తీసుకుని చూడాలి. దాని అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ ఏమన్నా ఉందా లేదా అని మనం చూసుకోవాలమ్మా. అర్థమైందా? సో మేము చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం మీ హాస్పిటల్ లేదు కాబట్టి మీ కింద ఫైన్ వేస్తున్నాము అని చెప్పేసి ఫైన్ వేశారు. అది కమ్యూనికేట్ చేశారు మేనేజ్మెంట్ కి. ఆ కమ్యూనికేషన్ ని మన దగ్గర దాచేశారు వీళ్ళు. అర్థమవుతుందమ్మా? సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఈ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అంటే ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి మనం అప్లై చేయాలి. ఎలాంటి ప్రొసీజర్స్ అంట? ఎంక్వైరింగ్ ద మేనేజ్మెంట్ అండ్ తర్వాత ఇన్స్పెక్షన్ ఆఫ్ ది కరస్పాండెన్స్. అలా మాటలు అంటే మేనేజ్మెంట్ అడిగి తెలుసుకుంటున్నాం మీకు ఏమేమి లాస్ అప్లికబుల్ అవుతాయి, దీన్ని ఎలా కంప్లై చేశారు, దీన్ని దానికి సంబంధించిన ఏమైనా కరస్పాండెన్స్ అంటే మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ జరిగిన డాక్యుమెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి తీసుకుంటే అప్పుడు అందులో బయటపడిందంట వీళ్ళు ఫైన్ వేసిన విషయం. అలాంటి ఫైన్ పడితే మనం ప్రొవిజన్ పెట్టాలా లేదా? సో ప్రొవిజన్ పెట్టారా లేదా అని అక్కడ మనం చూసుకోవాలి. అర్థం అవుతుందా? డ్యూరింగ్ ద ఆడిట్ ఏమంటున్నాడమ్మా? డ్యూరింగ్ ద ఆడిట్ ఆడిటర్ షల్ రిమైన్ అలర్ట్ to the response. The possibility of the other audit procedures applied may bring instances of non-compliances or suspected non-compliance of laws and regulations to the auditor's attention. మనం ఒక ప్రొసీజర్ అప్లై చేసుకుంటే వెళ్తుంటే అక్కడ ఇంకో ప్రొసీజర్ బయటపడింది, అంటే ఇంకొక నాన్ కంప్లైన్స్ బయటపడిందంట. సపోజ్ స్టాక్ టేకింగ్ కి వెళ్ళానంటమ్మా. స్టాక్ టేకింగ్ కి వెళ్తే ఇప్పుడు కొన్ని మనకి స్టాక్స్ కొన్ని ఉంటాయమ్మా, కొన్ని ఏంటంటే సెన్సిటివ్ స్టాక్ ఉంటది. ఓకే. సో ఆ స్టాక్స్ ని మనం ఎంత ఈజీగా బయట వదిలేయకూడదు. ఓకే. సో దానికి ఒక ఏమంటారంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఆ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే వాటిని స్టాక్ ని స్టోర్ చేయాలి. కానీ వీళ్ళు అది చేయట్లేదు. ఓకే. ఎందుకంటే వీళ్ళు ప్యాకింగ్ అండ్ ఏదో సమ్ యాక్ట్ ఉంది, ఆ ప్యాకింగ్ యాక్ట్ ని వీళ్ళు వైలేట్ చేస్తున్నారని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్తే తెలిసిందమ్మా, స్టాక్ వెరిఫికేషన్ కి వెళ్తే తెలిసింది. అంటే నన్ను కంప్లైంట్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ చేశారో లేదో చూడడానికి వెళ్ళానా, స్టాక్ వెరిఫికేషన్ కి వెళ్ళానా? ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ కి అనే ప్రొసీజర్ కి వెళ్తే వీళ్ళు ఈ ప్యాకేజింగ్ అనే ఒక యాక్ట్ ని వైలేట్ చేశారన్న విషయం నాకు తెలిసిందమ్మా. అంటే ఇప్పుడు నాకు దీని గురించి వెళ్ళాను కదా, ఇది ఒకటే చూడాలి, ఆ నాన్ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ చూడకూడదని ఉండాలా? ఇప్పుడు మనం ఏ ప్రొసీజర్ అప్లై చేసడానికి వెళ్ళినా మనకి ఎక్కడైనా సరే అక్కడ ఈ రిమైండ్ మనం ఎలా ఉండాలి, అలర్ట్ గా ఉండాలంటే ఎక్కడైనా స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ ఉంది అని చెప్పేసి కానీ ఆ సస్పెన్షన్ గానే అంటే ఆ డౌట్ గానీ మనకి క్లియర్ కనబడింది అంటే కనుక వెంటనే ఏం చేయాలమ్మా, దాని ఇంపాక్ట్ అనేది SA 250 అప్లికేషన్స్ కి మనం వెళ్ళిపోవాలమ్మా.
అర్థమవుతుందా? Obtain written representation that all known instances of non-compliances or suspicions, compliances of laws and regulations have been disclosed to the auditor. మనం ఏంటమ్మా, మీకు ఆల్రెడీ మేనేజ్మెంట్ కి ఆల్రెడీ అన్న తెలిసినాయి అనుకోమ్మా, స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ ఉన్నాయి అని చెప్పేసాను కానీ, ఇక డౌట్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పేసాను కానీ, అవన్నీ కూడా ఏం చేయాలి, కమ్యూనికేట్ చేయాలంట. ఎవరికి? ఆడిటర్ కి. సో ఆడిటర్ అబ్టైన్ చేయాలి కమ్యూనికేషన్ ఏంటి, రిటర్న్ రిప్రజెంటేషన్ ద్వారా. రిటర్న్ రిప్రజెంటేషన్ ద్వారా మేనేజ్మెంట్ ని మీ అంతటి మీరుగా చెప్పండి, ఏదైనా స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అంటాం. వాళ్ళు ఏమంటారు, యాజ్ యూజువల్ గా ఏమీ లేవని ఇచ్చేస్తారు. తర్వాత నిజంగా బయటపడింది అనుకో, ఏదైనా స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ అది వాళ్ళకి తెలిసి బయటపడింది అని చెప్పేసి అనేది మనకు తెలిసింది అనుకోమ్మా, అప్పుడు ఆ రిటర్న్ రిప్రజెంటేషన్ ని వాళ్ళ జెన్యూన్నెస్ ని రెండింటిని కూడా మనం డౌట్ పడచ్చు కదమ్మా. ఎస్ ఆర్ నో? ఆడిట్ ప్రొసీజర్స్ వెన్ నాన్ కంప్లైన్సెస్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆర్ సస్పెక్టెడ్. ఆడిటర్ ఏం చేయాలి, నాన్ కంప్లైన్సెస్ బయటపడ్డాయి, ఆడిటర్ ఏం చేయాలి? లైక్ చూడండి, if auditor becomes aware of the information concerning an instance or non-compliance or suspected non-compliance with the laws and regulations, the auditor shall obtain understanding of the nature and act circumstances in which it is occurred and further information to evaluate the possible effect on the financial statements. Ultimately ఏం చూడాలమ్మా అంటే, ఎక్కడైతే స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ జరిగిందో ఆ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ నేచర్ మనం తెలుసుకోవాలి, దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఉంటుందని తెలుసుకోవాలి. సో మనకి కరస్పాండెన్స్ చేసే కమ్యూనికేషన్స్ లో చూసాం, మీరును పర్టికులర్ డిపార్ట్మెంట్ మాట్లాడుకున్న కమ్యూనికేషన్స్ ఇవ్వండి అంటే ఇచ్చారు. అందులో ఒక పాయింట్ లో మనకు ఉంది, మీరు ఈ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ చేశారు, మీరు ఇంకా మీరు ఏదైతే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఉందో ఆ ఆపరేషన్ థియేటర్ ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారం లేనందుకు మీకు 5 లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తున్నానని చెప్పేసి చెప్పారమ్మా. అందులో కమ్యూనికేషన్ లో ఉంది. ఆ కంప్లైంట్ అదే 5 లక్షల రూపాయలు ఫైన్ అనేది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా చూపించదా? కానీ మేనేజ్మెంట్ ఏం చేసింది, దాన్ని దాచిపెట్టిందమ్మా. ఓకే, ఏ విధమైన స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ లేవని చెప్పేసి మనకి ఇచ్చేసారు, రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేసారు. కానీ ఇప్పుడు ఇది బయటపడింది, దాని ఇంపాక్ట్ మనం చూడాలా లేదమ్మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద? ఒకవేళ అది వాళ్ళు కనుక కన్ఫర్మ్ చేశారంటే ఏం చేస్తారమ్మా, 5 lakhs మన దగ్గర నుంచి మనం కట్టాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? If the auditor suspects there may be a non-compliance, by the auditor shall discuss the matter with management and those charged with governance. Non-compliance ఉందంటే కనుక ఫస్ట్ ఎవరితో మాట్లాడాలమ్మా, మేనేజ్మెంట్ అండ్ those charged with governance. If the management or those charged with governance do not provide sufficient information, the auditor shall consider need to obtain legal advice. వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి, లీగల్ అడ్వైస్కి వెళ్ళాలి కదమ్మా. If sufficient information about suspicion of non-compliance cannot be obtained, the auditor shall evaluate the effect of lack of sufficient appropriate audit evidence on the auditor's opinion. అసలు మనం ఏ విషయం గ్యాదర్ చేయలేకపోతున్నాం అనుకో ఇన్ఫర్మేషన్, ఏం చేయాలి, మన ఒపీనియన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాం కదమ్మా. అది మెటీరియల్ ఇంపాక్ట్ అనుకుంటే కనుక డిస్క్లైమర్, మనం ఏమి చెప్పలేకపోతున్నాం, మెటీరియల్ ఎలిమెంట్, అది మెటీరియల్ ఎలిమెంట్ కాదు, మనం ఏం చెప్పలేకపోతున్నాం, అప్పుడు వాళ్ళు అంతేనా. రిపోర్టింగ్ ఆఫ్ ఐడెంటిఫైడ్ మిస్స్టేట్మెంట్, ఐడెంటిఫైడ్ ఆర్ సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్. మరి ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్స్ ఆర్ సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్ రెండిట్లో ఏది ఐడెంటిఫై చేసినా సరే మనం ఏం చేయాలంట, రిపోర్టింగ్ నాన్ కంప్లైన్స్ టు ద చార్జ్ విత్ గవర్నెన్స్. ఇందాక మాట్లాడుకున్నాం, ఎవరితో కమ్యూనికేట్ చేయాలనుకున్నాం, మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ తో కమ్యూనికేట్ చేయాలి కదమ్మా. మనం ఏదైనా సరే అది డైరెక్ట్ గా నాన్ కంప్లైన్స్ ఐడెంటిఫై చేయొచ్చు, లేదా సస్పెక్షన్ ఉండొచ్చు. మనకి ఆ సస్పెన్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, ఇద్దరు కన్ఫర్మ్ అని డిస్పెల్ చేసుకోవాలి కదమ్మా. మరి ఆ విషయాన్ని ముందు ఎవరితో కమ్యూనికేట్ చేయాలంట, మేనేజ్మెంట్ తో క్లారిఫై చేసుకోవాలంట. మేనేజ్మెంట్ ఏమైనా చెప్పింది అనుకోమ్మా, ఇది కరెక్టే సార్ మేము అప్లై చేయలేదు అన్నది అనుకోమ్మా, అప్పుడు దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. లేదు అనుకుంటే కనుక మనం ఒకలాగా రిపోర్ట్ ఏమైనా చేస్తామంట. Unless all those charged with governance are involved in the management of the entity, the auditor shall communicate those charged with governance matters involving non-compliance with laws or regulations that come into auditor's attention. ఫస్ట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పమంటున్నాడు, అర్థమైందమ్మా. తర్వాత if the auditor's judgment the non-compliance is believed to be intentional and material, auditor shall communicate the matter to those charged with governance as soon as practicable. మరి ఖచ్చితంగా ఇంటెన్షనల్ గా జరిగింది, ఫ్రాడ్ కింద జరిగింది, మెటీరియల్ ఐటమ్ అనుకుంటే కనుక కమ్యూనికేట్ చేయాలంటున్నాడు. If the auditor suspects that management or those charged with governance are involved in the non-compliances,
వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి అనుకుంటే ఏం చేయాలనుకున్నాం, లీగల్ ఒపీనియన్కి వెళ్ళాలనుకున్నాం కదమ్మా సార్. వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోయినా లీగల్ ఒపీనియన్కి వెళ్తాం. అలాగే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారన్న సస్పెన్షన్ మనకు ఉందే లేదా, డౌట్ కాదు, కన్ఫర్మ్ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని తెలిసిపోయింది. అప్పుడు కూడా మనం ఏం చేయాలంటమ్మా, లీగల్ ఒపీనియన్కి వెళ్తాం కదమ్మా. ఒకవేళ హయ్యర్ అథారిటీ ఉంటే హయ్యర్ అథారిటీకి రిపోర్ట్ చేస్తాం, హయ్యర్ అథారిటీ కూడా లేరంటే లీగల్ ఒపీనియన్కి వెళ్తాం. The auditor shall communicate the matter to next higher level authority at the entity. If it exists, ఒకవేళ ఉంటే కనుక, such an audit committee or supervisory board, where no higher authority exists, if the auditor believes that communication may not be acted upon, the auditor shall consider need to obtain legal advice. సార్ ఇలాంటి కేసులో నేను ఒపీనియన్ ఇవ్వాలా అవసరం లేదా, వీళ్ళు స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ అనేది ఖచ్చితంగా జరిగింది, సో ఇక్కడ మనం ఒపీనియన్ ఇవ్వచ్చా లేదా, ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి చూస్తాము. తర్వాత రిపోర్టింగ్ నాన్ కంప్లైన్సెస్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం ఏ ఒపీనియన్ ఇస్తామమ్మా, అక్కడ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ జరిగింది, మెటీరియల్ ఇంపాక్ట్ ఉంది అని చెప్పేసి అనుకుంటే అడ్వర్స్, మెటీరియల్ ఇంపాక్ట్ లేదనుకుంటే క్వాలిఫైడ్. చూడండి, if the auditor concludes that non-compliance has material effect on the financial statements and has not been adequately reflected in financial statements, auditor shall express qualified or adverse on the financial statements అన్నమాట. అడ్వర్స్ వచ్చింది కదమ్మా, రైట్. if the auditor precluded by management, అంటే చేయనవట్ల, ఇది అబ్టైన్ చేయనవట్ల, though charged with governance from obtaining sufficient appropriate audit evidence. మరి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్న చోట సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తారు కదా మనం. చేయనిస్తున్నారు వాళ్ళు, చేయనకపోతే మనం ఏం చేయాలి, ఆడిటర్ షల్ ఎక్స్ప్రెస్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్, అంతేనా. తర్వాత if the auditor is unable to determine whether the non-compliance has occurred because the limitations imposed on the circumstances rather than by management or those charged with governance, the auditor shall evaluate the effect on the auditor's opinion అని చెప్పేసి అంటున్నాడు. సో వీళ్ళు మనకి ఏం చేస్తున్నారమ్మా, లిమిటేషన్స్ ఇంపోజ్ చేస్తున్నారు. ఆ లిమిటేషన్స్ మీద ఇంపోజ్ చేయడం వల్ల మనం ఇక్కడ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ యొక్క ఇంపాక్ట్ తెలుసుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టిల్ మన ఒపీనియన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటాడు. ఏం చేస్తాం, సింపుల్ గా డిస్క్లైమర్ ఇచ్చి పడేస్తాం. రిపోర్టింగ్ నాన్ కంప్లైన్స్ టు రెగ్యులేటరీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్. అమ్మా మనం నాన్ కంప్లైన్సెస్ తెలుసు కదా మనకి, తెలిసినప్పుడు రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ కి చెప్పాల్సిన అవసరం ఉంటుందా, చెప్పాల్సిన అవసరం ఉంటుందా సార్. వీళ్ళు ఏంటంటే మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయ్యారు సార్ అని చెప్పేసి ఈడీకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందా మనం. సార్ వీళ్ళు ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉందా, చెప్పక్కర్లేదా. మరి ఆడిటర్ ఆడిట్ చేసి అవన్నీ కూడా ఒకవేళ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ చేశారని చెప్పేసి తెలుసుకుంటే వాటిని నిజంగా రెగ్యులేటరీ అథారిటీస్ కి చెప్పాల్సిన అవసరం లేదా సార్. షేర్స్ ని వాల్యుయేషన్ ఉంటది కదమ్మా, ఇందులో చాలా అవకతవకలు కూడా వీళ్ళు చేశారు అని చెప్పేసి షేర్ మ్యానిపులేషన్స్, షేర్ వాల్యూ మ్యానిపులేషన్స్ చేశారు అని చెప్పేసి సెబీకి మనం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా. అక్కడ ఫ్రాడ్ ఉంది కదమ్మా, ఇంటెన్షనల్ గా స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ చేశారు చేయలేదా, అది చేశారన్న విషయం నేను స్టాట్యూటరీ అథారిటీస్ కి చెప్పాల్సిన రిక్వైర్మెంట్ ఉందా లేదా అంటే ఏం చెప్తున్నాడు చూద్దామమ్మా. చూడండి, if the auditor has identified or suspected non-compliance with laws and regulation, auditor shall determine whether the auditor has a responsibility to report the identified suspected non-compliances to parties outside the entity. Auditor decide చేసుకోవాలంట. ఏం చెప్తున్నాడమ్మా, as per the best of his knowledge he has to decide whether requirement is to do so. మీకేనా రిక్వైర్మెంట్ ఉందా, కంపల్సరీ ఆబ్లిగేషన్ ఉందా టు రిపోర్ట్ లేదా అనేది ఎవరు డిసైడ్ చేసుకోవాలంటమ్మా, ఆడిటర్ హ్యాస్ టు ఆడిటరే డిసైడ్ చేసుకోవాలంట. అమ్మా చెప్పారా చాలా సింపుల్ గానే, ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ పెట్టారు, ఆడిటర్ మీద పెట్టారు, వాడే చూసుకోవాలని చెప్పేసి చెప్పారు. అర్థమైందా. తర్వాత డాక్యుమెంటేషన్. Auditor shall document identified or suspected non-compliances with laws and regulations, the results of the discussion with management and those charged with governance and other parties outside the entity. Is identified or suspected non-compliances with laws and regulations, management తో ఏం మాట్లాడడం, those charged with governance తో ఏం మాట్లాడడం, అదర్ పార్టీస్ అదర్ ఎంటిటీస్ తో మనం ఏం కమ్యూనికేట్ చేసాం అన్న విషయాన్ని ముందు మనం ఏం చేయాలంటమ్మా, డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇది యాజ్ పర్ SA 250 రిక్వైర్మెంట్స్. ఓకే, సో వీటిలో ఆల్రెడీ మనం రాసుకున్నాం చూడండి, ఇక్కడ జస్ట్ దానికి టోటల్ గా కంప్లీట్ చేసేద్దాం ఈ షార్ట్ నోట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ని.
SA 250లో ఏమని రాసుకున్నామో మనం, compliances with the laws and regulations is the responsibility of the objective and responsibility. మా ఐడెంటిఫై చేయడమా, ఐడెంటిఫై చేసిన దాన్ని కంప్లై చేయడమా? ఐడెంటిఫై చేయడం మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, వాటిని కంప్లై చేయడం కూడా మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. వాటిని ప్రివెంట్ అండ్ డిటెక్ట్ చేయడం ఆడిట్ రెస్పాన్సిబిలిటీయా? అది కూడా మేనేజ్మెంట్. అర్థమైందా? ఫస్ట్ నాన్ కంప్లైన్సెస్ ని ఐడెంటిఫై చేయడం, ఇక్కడ రాస్తాను. నాన్ కంప్లైన్సెస్ ఏవైతే ఉన్నాయో నాన్ కంప్లైన్సెస్ ని ఐడెంటిఫై, తర్వాత ప్రివెంట్, డిటెక్ట్, తర్వాత కంప్లై. ఈ మూడు కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ అమ్మా? మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అంతేనా? అదే అన్నాడు కదమ్మా, రైట్. సో అంటే కంప్లై చేయాల్సిందే వాళ్ళే, ప్రివెంట్ చేసి డిటెక్ట్ చేయాల్సింది వాళ్ళే, తర్వాత ఐడెంటిఫై చేయాల్సింది వాళ్ళే, మొత్తం అన్ని కూడా. తర్వాత మరి ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటమ్మా? ఏవైతే నిజంగా నాన్ కంప్లైన్సెస్ ఉండడం కానీ, లేకపోతే సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్ కానీ, నాన్ కంప్లైన్సెస్ ఐడెంటిఫై అవ్వడం కానీ, ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్సెస్ ఆర్ సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్ ఉన్నప్పుడు వాటిని వీళ్ళు బైఫర్కేట్ చేసుకోవాలంట. ఈ ఇంపాక్ట్ వల్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. ఓకే, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటే కనుక డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్న లాస్ కింద మనం బైఫర్కేట్ చేస్తాం. అర్థమైందా? సో రెండోది ఏంటి? అదర్ లాస్ విచ్ హ్యావ్ నాట్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అర్థమైందమ్మా? లైక్ లేబర్ లాస్, ట్యాక్స్ లాస్ అనేవి ఏమిటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు, డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అవునా కదా? అలాంటి లాస్ ఏం చేయమంటున్నాడమ్మా? అలాంటి చోట సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేయాలి. అర్థమైందా? అదే నాట్ డైరెక్ట్ ఇంపాక్ట్ అనుకుంటే కనుక సింపుల్ గా మనం ఏం చేస్తాం? ఆడిట్ ప్రొసీజర్స్ ప్లాన్ చేసి, ఆడిట్ ప్రొసీజర్స్ లో ఎలాంటి ప్రొసీజర్స్ అమ్మా? ఎంక్వైరింగ్ ద మేనేజ్మెంట్ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ కరెస్పాండెన్స్. ఏం చేస్తాం అక్కడ? ఏదర్ కన్ఫర్మ్ ఆర్ డిస్పెల్. ఇక్కడ ఇక్కడ ఎన్ని రకాల నాన్ కంప్లైన్సెస్ అమ్మా? ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్స్ ఆర్ సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్స్. అంతేనా? ఇక్కడ ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్స్ కానీ, సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్స్ కానీ. సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్స్ అయితే ఏం చేయాలి? ఏదర్ కన్ఫర్మ్ ఆర్ డిస్పెల్. ఆ కన్ఫర్మ్ ఆర్ డిస్పెల్ అయ్యే విధంగా ఇక్కడ ఏం చేయాలి? ఆడిట్ ప్రొసీజర్స్ మనం అప్లై చేస్తే సరిపోతుంది. అదే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నవి అని చెప్పేసి అనుకుంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది మనం గ్యాదర్ చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత ఫస్ట్ ఇలాంటివి ఉంటే కనుక మనం ఏం చేయాలమ్మా? ఇంటిమేట్ చేయాలి కదా, కమ్యూనికేట్ చేయాలి కదా. ఎవరు కమ్యూనికేట్ చేయాలి? కమ్యూనికేషన్ టు ఈ రెండిట్లో ఏమున్నా సరే కమ్యూనికేట్ చేయాలా? ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్సెస్ ఉన్నా, సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్ ఉన్నా మనం ఏం చేయాలి? కమ్యూనికేషన్ టు మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. అంతేనా? అన్నిటికంటే ముందు కూడా ఒకటి మర్చిపోయాం, రిటర్న్ రిప్రజెంటేషన్ ఒకటి తీసుకోవాలి కదమ్మా. దేని గురించి? మేనేజ్మెంట్ ఐడెంటిఫైడ్, వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్సెస్ ఆర్ సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్ ఏమీ లేవు, ఉంటే ఉన్నాయని రిపోర్టెడ్ టు ద ఆడిటర్. అర్థమైందా? ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్సెస్ లేదా సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్ ని మనం ఏం చేసామంటే రిపోర్టెడ్ టు ద ఆడిటర్ అని చెప్పేసి రిటర్న్ రిప్రజెంటేషన్ మనం ఎవరి దగ్గర నుంచి అప్టైన్ చేయాలంటమ్మా? మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ నుంచి మనం అప్టైన్ చేయాలి. సార్ ఒకవేళ మనం నిజంగా మన ప్రొసీజర్స్ ద్వారా ఆడిట్ ప్రొసీజర్స్ ద్వారా మనం కనుక కనిపెట్టామనుకోమ్మా, ఏమని? ఏదర్ నాన్ కంప్లైన్స్ జరిగిందని కానీ, సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్ ఉంది అని చెప్పేసి, సస్పెన్షన్ ఉంది అంటే డౌట్ ఉంది, ఆ డౌట్ ఉన్నప్పుడు మనం కన్ఫర్మ్ ఆర్ డిస్పెల్ చేసుకోవాలి కదమ్మా. కన్ఫర్మ్ ఆర్ డిస్పెల్ చేయకుండా వదిలేస్తామా? లేదు. సో అలాంటి సిచ్యువేషన్ కనుక ఉన్నప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాము, లేకపోతే డిస్పెల్ చేయలేకపోతున్నాం. అదే కదమ్మా సస్పెన్షన్ లో ఉండిపోద్ది మ్యాటర్.
కొన్ని ప్రొసీజర్స్ వల్ల సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్ ఎందులోకి రావచ్చమ్మా? ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్సెస్ లోకి రావచ్చా? ఏదో కన్ఫర్మ్ అనుకుంటే ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్సెస్ లోకి వస్తాయి. మన డిస్ప్లే అయిపోయింది అనుకో సస్పెన్షన్ ఆఫ్ డౌట్, అంటే కంప్లై చేశారు అందులో ప్రాబ్లం లేదని చెప్పేసి నా డౌట్ లోంచి పోద్ది కదమ్మా. సో ఇక్కడ మనకి మిగిలేదు ఏంటి? సస్పెక్టెడ్ నాన్ కంప్లైన్సెస్ లో కొన్ని ఉంటాయి, ఐడెంటిఫైడ్ నాన్ కంప్లైన్సెస్ లో కొన్ని ఉంటాయి. ఆ రెండు మిగిలిపోయినాయి అనుకోమ్మా, అప్పుడు మనం ఏం చేయాలంట? కమ్యూనికేషన్ టు దోస్ చార్జ్ మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. సో వాళ్ళే కనుక ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు ఇఫ్ నాట్ ఇన్వాల్వ్డ్, ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ అని రాయచ్చా? ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్, అంతేనా? ఒకవేళ వాళ్ళే ఇన్వాల్వ్ అయితే ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఏం చేయాలమ్మా? లీగల్ ఒపీనియన్, అంతేనా? వాళ్ళే కనుక ఇన్వాల్వ్ అయితే మనం లీగల్ ఒపీనియన్కి వెళ్ళిపోతాం కదమ్మా. రైట్. తర్వాత రిపోర్టింగ్ ఏం చేస్తామమ్మా? రిపోర్టింగ్ ఇక్కడ మనకి ఎస్ దెర్ ఇస్ ఏ ఏమంటే నాన్ కంప్లైన్స్ కానీ ఇక్కడ నాన్ కంప్లైన్స్ ఉంది అని చెప్పేసి కనుక కన్ఫర్మ్ అయిందమ్మా, అండ్ దట్ ఈస్ మెటీరియల్. ఏంటది? మెటీరియల్ అనుకుంటే కనుక ఏం చేస్తాం? అడ్వర్స్. కాదనుకుంటే క్వాలిఫైడ్. ఓకే. రెండోది ఇక్కడ నాన్ కంప్లైన్స్ ఆర్ సస్పిషన్. మా సస్పిషన్ డౌట్ అనేది క్లారిఫై అయిపోయిందా మీకు? క్లారిఫై అవ్వలేదు కదమ్మా. అండ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేనేజ్మెంట్ ప్రిక్లూడింగ్ ఫ్రమ్ ఏంటి? అబ్టైనింగ్ ఎవిడెన్స్. మనల్ని అబ్టైనింగ్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయకుండా చూస్తుందంట. అప్పుడు ఏం చేయాలమ్మా? క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్. ఒకవేళ ఈ ఇంపాక్ట్ ని అవుట్ సైడర్స్ కి చెప్పాల్సిన అవసరం ఉందమ్మా? అంటే అవుట్ సైడ్ ద రెగ్యులేటరీస్ కి చెప్పాల్సిన అవసరం ఉందా? రిపోర్టింగ్ టు ఎవరమ్మా? అవుట్ సైడ్ అథారిటీస్. అవుట్ సైడ్ అథారిటీస్ కి చెప్పాల్సిన పని ఉందా? మనం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆడిటర్, అంతేనా? ఓకే. ఏం కమ్యూనికేట్ చేయాలంటే డాక్యుమెంట్ చేయాల్సినవి ఏమున్నాయంటమ్మా? డాక్యుమెంటేషన్ ఏం చేయాలి? కమ్యూనికేషన్ విత్ ఎవరితోనమ్మా? మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. తర్వాత అవుట్ సైడ్ అథారిటీస్. అవుట్ సైడ్ అథారిటీస్ కి సంబంధించింది కూడా మనం కమ్యూనికేట్ చేసింది మనం డాక్యుమెంట్ చేయాలనుకున్నాం కదమ్మా. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇదే కదమ్మా టోటల్ ఎస్ఏ 250 స్టాండర్డ్, అవునా కదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మీరు చదువుకుంటే కనుక మనకి ఎస్ఏ 250 అయిపోయినట్టే కదమ్మా. రైట్. మా అర్థమైందా మొత్తం? నెక్స్ట్ స్టాండర్డ్ ఎస్ఏ 299. జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోమ్మా, లైక్ రిలయన్స్ కంపెనీ ఉందనుకోండి. ఎప్పుడైనా రిలయన్స్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ యాన్యువల్ రిపోర్ట్ కానీ మీరు డౌన్లోడ్ చేశారనుకోమ్మా, అందులో 2 ఆడిటర్లు ఉంటారు. ఎంతమంది ఉంటారు ఆడిటర్స్? 2 ఉంటారు. అంటే ఇద్దరే ఉండాలి, ఇంకా జాయింట్ ఆడిటర్స్ అంటే ఇద్దరే అనే లెక్క కాదు. 2 కానీ 3 కానీ వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎంతమంది అయినా సరే ఆడిటర్స్ ని అపాయింట్ చేసుకోవచ్చు. అర్థం అవుతుందా? సో ఒకేసారి 2 పని చేస్తారా? ఆడిట్ చేస్తారా? ఎస్. ఇప్పుడు ఫీజు ఇస్తానన్నప్పుడు ఫీజు పూర్తిగా ఇవ్వాలా, షేరింగ్లు ఇవ్వాలా అని ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు అనుకోమ్మా, మనం ఏం చేస్తాం? మనకి ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చిందని చేస్తారు చేయరమ్మా. సో మేనేజ్మెంట్ ఏమనుకుంటుందంటే ఇట్ ఈస్ ఏ బిగ్ ఎంటిటీ. ఒక ఆడిటర్ యొక్క
క్యాపబిలిటీ కానీ వాళ్ళ ఏమంటారు మ్యాన్ పవర్ కానీ మన ఆడిట్ చేయడానికి సరిపోదు అని మేనేజ్మెంట్ ఫీల్ అయింది అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తారమ్మా, జాయింట్ ఆడిటర్స్ ని అపాయింట్ చేస్తారు కదమ్మా. అలా ఇద్దరిని అపాయింట్ చేసుకోవచ్చా? ఎంచక్కా చేసుకోవచ్చండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క జాయింట్ ఆడిటర్స్ ఉండొచ్చా అంటే ఉండదు. ఎక్కడైతే జాయింట్ ఆడిటర్స్ ఉంటారో ఆ జాయింట్ ఆడిటర్స్ ఉన్న చోట SCA 299 అప్లికబుల్ అవుతుంది. సార్ మనకి మెయిన్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఉందంటమ్మా, అందులో ఒక బ్రాంచ్ ఉంటది కదమ్మా, ఈ బ్రాంచ్ ఆడిట్ ని ఒక ఆడిటర్ క్యారీ అవుట్ చేస్తున్నాడంట. ఆ బ్రాంచ్ వరకు మాత్రం వాడు ఆడిట్ చేస్తున్నాడంట. అర్థమవుతుందా? ఈ ఆడిట్ చేసిన తర్వాత ఈ బ్రాంచ్ అకౌంట్స్ కూడా ఏం చేస్తామమ్మా, హెడ్ ఆఫీస్ అకౌంట్స్ లో కలిపేస్తామా. అలాగే ఒక సబ్సిడరీ ఉందంట హెడ్ ఆఫీస్ కి, ఆ కంపెనీకి. ఆ సబ్సిడరీ యొక్క అకౌంట్ ఆడిటర్ ఉన్నాడంట, సపరేట్ ఆడిటర్ ఉన్నాడంట ఈ సబ్సిడరీకి. వీడు ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే మనం ఏం చేస్తామమ్మా, ఈ సబ్సిడరీ మీద కూడా మనం ఏం చేస్తాం, సబ్సిడరీ ఫైనాన్షియల్స్ కూడా కలిపేస్తాం కదమ్మా. అమ్మా ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు, మీరు అంటే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని వచ్చినప్పుడు ఆడిటర్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసేటప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఉంటాయి ఉండవా? సో మన కంపెనీ ఇది స్టాండ్ అలోన్ అంటాం, మన సబ్సిడరీస్ అన్ని కలిపితే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇప్పుడు మన ఒపీనియన్ దేని మీద ఎక్స్ప్రెస్ చేయాలి, కన్సాలిడేటెడ్ మీద, స్టాండ్ అలోన్ మీద, రెండింటి మీద ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, స్టాండ్ అలోన్ మీద ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ ఇన్ కంప్లైన్స్ విత్, ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, 21, 23, 27 స్టాండర్డ్స్ ని కంప్లై చేస్తున్నాయి కదమ్మా. ఆ కంప్లైన్సెస్ అన్ని చేశారా లేదని చెప్పేసి ఏం చేయాలి, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కూడా మన ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందమ్మా. అక్కడ కూడా రిపోర్ట్ ఇవ్వాలా? ఎస్, అర్థమవుతుందా? రైట్. సో అంటే స్టాండ్ అలోన్ ఒకటి ఇచ్చి కన్సాలిడేటెడ్ మీద ఒపీనియన్ ఇవ్వనంటే కుదరదు, మొత్తం వీటి మీద కలిపి మనం ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారు. అర్థమైందా? సో ఇప్పుడు సబ్సిడరీ ఆడిటర్ వేరేగా ఉన్నాడు, ఇక్కడ బ్రాంచ్ ఆడిటర్ వేరేగా ఉన్నాడంట. అలాగే టోటల్ కంపెనీ యాజ్ ఏ హోల్ స్టాట్యూటరీ ఆడిటర్ వేరేగా ఉన్నాడంట. ఇప్పుడు వీళ్ళిద్దరిని జాయింట్ ఆడిటర్స్ అంటారా? మరి జాయింట్ ఆడిటర్స్ అంటారా? మరి జాయింట్ ఆడిటర్స్ అంటే ఎవరు? ఒకే కంపెనీ యాజ్ ఏ హోల్ దే ఆర్ గివింగ్ ఒపీనియన్ అని చెప్పేసి అనుకుంటే మాత్రమే ఏమంటారమ్మా, జాయింట్ ఆడిటర్స్. అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఒపీనియన్ ని షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఏం చేస్తున్నారమ్మా, షేర్ చేసుకుంటున్నారు. అంటే ఇద్దరు కలిపి ఒక ఒపీనియన్ అనేది ఇవ్వబోతున్నారమ్మా. ఇస్తుంటే కనుక దాన్ని ఏమంటాం, జాయింట్ ఆడిటర్. ఇడు బ్రాంచ్ ఆడిటర్ కంపెనీ యాజ్ ఏ హోల్ కే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? బాబు నాకు ఇచ్చిందే బ్రాంచ్ వరకే నేను రెస్పాన్సిబుల్ అంటాడా అండమ్మా. సబ్సిడరీ ఆడిటర్ టోటల్ కంపెనీ యాజ్ ఏ హోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? తీసుకోడు కదమ్మా. ఈ కంపెనీ యాజ్ ఏ హోల్ లో స్టాట్యూటరీ ఆడిటర్ ఉన్నాడు కదమ్మా, వాడు వీటన్నిటి మీద కలిపి తీసుకుంటాడా లేదా? ఎస్ ఆర్ నో? వీడికి చాయిస్ ఉంటది, ఈ బ్రాంచ్ యొక్క ఆడిటర్ యొక్క రిపోర్ట్ ని నేను యూజ్ చేసుకోవచ్చా లేదా అనేది ఎవరి చాయిస్ అమ్మా, స్టాట్యూటరీ ఆడిటర్ యొక్క చాయిస్. అర్థమవుతుందా? సార్ నేను ఆ బ్రాంచ్ ఆడిటర్ నమ్మను సార్, నేనే డైరెక్ట్ గా ఆ బ్రాంచ్ నేనే వర్క్ చేసుకుంటాను, చేసుకోవచ్చా? ఎంచక్కా చేసుకోవచ్చు, ఎవరు ప్రిక్లూడ్ చేయడు, ఎవరు కూడా ఆపడు. అర్థమైందమ్మా? సో ఆడిటర్ యొక్క వర్క్ యూజ్ చేయొచ్చా లేదా అనేది మనం యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్ అని చెప్పేసి ఉంటుంది. యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ కాదు, యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్, దాంట్లో మనకు వస్తుంది అమ్మ. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో కాబట్టి ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే ది జాయింట్ ఆడిటర్స్ ఆర్ నాట్ ఏ బ్రాంచ్ ఆడిటర్స్ ఆర్ సబ్సిడరీ ఆడిటర్స్. బ్రాంచ్ ఆడిటర్స్ సబ్సిడరీ ఆడిటర్స్ మనకి ఎదురు రాంటమ్మా, స్టాట్యూటరీ ఆడిటర్ లోకి రాదు. సార్ మన దగ్గర ఈ ఇద్దరు ఆడిటర్ ని అపాయింట్ చేశారు కదమ్మా కంపెనీకి ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ అని రెండు కంపెనీలు, సారీ లిమిటెడ్ ఉంటుంది కదా, ఏ అండ్ కో, బి అండ్ కో అని చెప్పేసి మా కంపెనీ ఆడిటర్ అవ్వగలదా? సో ఏ అండ్ కో, బి అండ్ కో అని చెప్పేసి ఒక రెండు పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ని మనం ఆడిటర్ కింద అపాయింట్ చేసామంట. ఈడు టోటల్ కంపెనీ యాజ్ ఏ హోల్ జాయింట్ ఆడిటర్ గానే ఉంటున్నాడు, అలాగే ఒక సబ్సిడరీని ఆడిట్ చేస్తున్నాడంట, ఒక సబ్సిడరీని కంప్లీట్ గా ఆడిట్ చేస్తున్నాడంట. చేయొచ్చమ్మా అలాగా? ఎస్ ఆర్ నో? ఎస్, దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ విత్ రెస్పెక్ట్ టు దట్. అనే స్టిల్ అక్కడ SCA 299 అని అప్లికబుల్ అవుతుందా లేదా? సో ఈ సబ్సిడరీ గురించి SCA 299 అని అప్లికబుల్ కాదు, ఈ టోటల్ కంపెనీ యాజ్ ఏ హోల్ వీళ్ళిద్దరు కలిపి రిపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఏమవుద్దమ్మా, టోటల్ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఏమవుద్ది, SCA 299 అనేది అప్లికబుల్ అవుతుంది. అర్థమవుతుందా? రైట్. తర్వాత ఈ ఏ అనుకోవాడు ఈ బ్రాంచ్ ఆడిట్ చేస్తున్నాడు అంటాడు.
బ్రాంచ్ ని ఆడిట్ చేస్తున్నాడంట. ఈ బ్రాంచ్ లో మాత్రం వేరే జాయింట్ ఆడిటర్ బి అనుకుంది కదమ్మా, దానికి సంబంధం లేదంట. ఈ బ్రాంచ్ కి సంబంధించిన ఫీజు మాత్రం ఎవరు తీసుకుంటాడు? ఏ అనేవాడు మాత్రమే తీసుకుంటాడంట. అప్పుడు చేయచ్చలేదా? ఎస్ఏ 299 అప్లికబుల్ అవుతుందా లేదా? ఎస్ఏ కంపెనీ యాజ్ ఏ హోల్ ఏ అండ్ కో బి అండ్ కో ఇద్దరు చేస్తున్నారు. అందులో సపరేట్ ఎంటిటీస్ ని వీళ్ళిద్దరు ఇండివిజువల్ గా చేసుకుంటున్నారమ్మా. అయినా సరే ఎస్ఏ 299 అనేది అప్లికబుల్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే టోటల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఏ హోల్ దే ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. అర్థం అవుతుందా? అలా కాకుండా కంపెనీ యాజ్ ఏ హోల్ ఒకటే ఉన్నాడు, ఈ బ్రాంచ్ ఆడిటర్ వేరే ఉన్నారు. వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఎస్ఏ 299 అంటారమ్మా, అంటారు కదమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? రైట్. జాయింట్ ఆడిటర్స్ ని అపాయింట్ చేసాం, బానే ఉంది. ఎవరు? కంపెనీ తీసుకుంటుందేమో కదమ్మా డెసిషన్, అవునా కదా? మరి అపాయింట్ చేసిన తర్వాత ఆడిటర్స్ ఏం చేయాలి? ఎవడ ఆడిట్ ఆడి చేసుకోవాలా? ఎవడ ఆడిట్ ఆడి చేసుకోవాలమ్మా. సో ఎవరికి వాళ్ళిద్దరికి మధ్య గొడవ రాకుండా ఏం చేస్తున్నారమ్మా, ఎస్సీ 299 కొత్త గైడెన్స్ అనేది ఇస్తున్నారు. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఏ అండ్ కో బి అండ్ కో అని అనుకున్నాం కదమ్మా. ఏ అండ్ కో అనే ఫర్మ్ లోని బి అండ్ కో అనే ఫర్మ్ లోని రెండిట్లోని ఎవరు అపాయింట్ అవ్వాలమ్మా? ఎస్ఏ 220 రిక్వైర్మెంట్స్ కంప్లై చేయాలంట. ఎవరు? ఎస్ఏ 220 అంటే క్వాలిటీ కంట్రోలే కదమ్మా. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏం చేయాలి? ఇక్కడ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అనే వాళ్ళు ఉండాలి, ఇక్కడ కూడా ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఉండాలి. అర్థమైందా? రెండు ఫర్మ్స్ లోనే ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఉండాలి. వాళ్ళు పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ని డెలివర్ చేయడానికి, అంతేనా కదా? తర్వాత వీళ్ళకి ఎంగేజ్మెంట్ టీం ఉండాలి, వీళ్ళకి ఎంగేజ్మెంట్ టీం ఉండాలి. అర్థమవుతుందా? రైట్. సో ఆ తర్వాత వీళ్ళు కలిపి ఇక్కడ ఉన్న ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఎంగేజ్మెంట్ టీము, ఇక్కడ ఉన్న ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అండ్ ఎంగేజ్మెంట్ టీము కలిపి ఏం చేయాలంటే మా ప్లానింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలంట. ఇందులో ప్లానింగ్, ఈ ప్లానింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి అమ్మా ఫస్ట్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ తీసుకోవాలా లేదా? ఇద్దరును లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్, కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ ఉంటుందమ్మా. ఇద్దరికి ఎలా ఉంటుందంట? కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది వస్తారంట. ఓకేనా? ఆ కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది యాక్సెప్టెన్స్ అనేది కూడా ఇద్దరు కూడా కామన్ గా ఇవ్వచ్చు లేదా ఇండివిజువల్ గా ఇవ్వచ్చుకోవచ్చు. దాన్ని సైన్ చేయాల్సింది వీళ్ళ ఆడిటర్ సైన్ చేసుకుంటారు. ఆడిట్ అసైన్ చేసిన తర్వాత ఇందులో చేయించాలి క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్, లైక్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ని అపాయింట్ చేయాలి, ఇక్కడ వీడు ఎంగేజ్మెంట్ టీమ్ ని అపాయింట్ చేయాలి. అలాగే ఈ ఫర్మ్ లో కూడా ఎంగేజ్మెంట్ పార్ట్నర్ రావాలి, ఎంగేజ్మెంట్ టీమ్ రావాలి. both the engagement teams and engagement partners should have client's business. వాళ్ళు నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్ బిజినెస్ ని అప్టైన్ చేయాలా లేదమ్మా? సో నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్ బిజినెస్ ని అప్టైన్ చేయాలంట. చేసిన తర్వాత ఏం చేయాలి? ప్లానింగే కదమ్మా. సో ప్లానింగ్ ఆఫ్ ది థింగ్స్ చేసేటప్పుడు వీళ్ళ వర్క్ ని డివైడ్ చేసుకోవాలి. ఓకే, దేని బేస్ చేసుకుని అంటే సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ ని బేస్ చేసుకుని. ఓకే, సిగ్నిఫికెంట్ క్రైటీరియా. ఇప్పుడు చాక్లెట్స్ డివిజన్, బిస్కెట్స్ డివిజన్ ఉందనుకో, ఒకటి చాక్లెట్ డివిజన్, ఒకటి బిస్కెట్స్ డివిజన్. అర్థమైందా? సో మన ఎగ్జాంపుల్స్ అన్ని అలాగే ఉంటాయి. ఓకే, సో అలా కాకుండా అంటే వాళ్ళ మధ్య వాళ్ళ అండర్స్టాండింగ్ తో ఏం చేయాలమ్మా? వర్క్ ని డివైడ్ చేసుకోవాలి. ఇండివిజువల్ ఏరియాస్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ గోళ లేకుండా మేనేజ్మెంటే డివైడ్ చేస్తుంది అనుకోమ్మా, మనం హ్యాపీ. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మేనేజ్మెంటే డివైడ్ చేసిందంటే మనం ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ ప్రకారమే మనం వెళ్ళిపోతాం. అలా డివైడ్ డివైడ్ చేయకపోతే మనమే డివైడ్ చేసుకోవాలండి. లైక్ ప్లానింగ్ ఆఫ్ ది థింగ్స్ లో మనం వర్క్ ని ఫస్ట్ బైఫర్కేట్ చేయాలి. ఏం చేయాలమ్మా? బైఫర్కేట్. ఇండివిజువల్ ఏరియా ఆఫ్ ఆడిట్. ఇదేంటమ్మా ఇండివిజువల్ ఏరియా ఆఫ్ ఆడిట్ అంటే? ఎవరికి వాళ్ళకి సెగ్రిగేట్ అయినదే కదమ్మా. రైట్. అలా కాకుండా కామన్ ఏరియా కొంత ఉండిపోద్ది. కామన్ ఏరియా అంటే అన్డివైడెడ్ పార్ట్. అదేంటది? అన్డివైడెడ్ పార్ట్ ఉండిపోద్ది కదమ్మా. అప్పుడు దాని మీద ఏం చేయాలి? ఇద్దరు కూడా ప్రొసీజర్స్ ప్లాన్ చేసుకోవాలి కదమ్మా. ఇప్పుడు వీళ్ళ ఇండివిజువల్ డేటా ఉంది కదమ్మా, వీళ్ళ ఇండివిజువల్ ఏరియా ఉంది కదా. ఈ ఏరియా మీద ఆడిట్ ప్రొసీజర్స్, నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏమి అప్లై చేయాలి? ఈ కామన్ ఏరియా మీద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏమి అప్లై చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంట. ఎవరు? జాయింట్ ఆడిటర్స్. ఎలాగా? జాయింట్ గానే. అర్థమైందా? ప్లాన్ చేసుకునే జాయింట్ గానే చేయాలి కదమ్మా. రైట్. సో ప్లాన్ చేసుకుని జాయింట్ గా చేసి వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేసి ప్రొసీజర్స్ ముందే అప్లై చేయాలనుకుంటారు కదమ్మా, అప్లై చేస్తారు. చేసిన తర్వాత మధ్యలో ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి రావా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ చేస్తున్న ఏరియా నుంచి సపోజ్ ఏరియా ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఏం చెప్పారమ్మా, సిగ్నిఫికెంట్ బేసిస్ ఏదో తీసుకోవచ్చు కదమ్మా. ఏ సిగ్నిఫికెంట్ బేసిస్ దొరకట్లేదు అనుకోమ్మా, ఇలాంటి చాక్లెట్ బిస్కెట్ లేదు, మనదంతా ఒకటే చాక్లెట్ డివిజన్. ఓకే, దేశం మొత్తం మీద మనకు ఉన్నాయన్ని చాక్లెట్లే. ఓకే, సో చాక్లెట్ డివిజన్ తప్ప వేరే ఏ డివిజన్ లేదు. మరి అలాంటప్పుడు అప్పుడేం చేయమంటున్నారంటే సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఉన్న అసర్షన్స్ ని బేస్ చేసుకుని చేయమంటున్నాడు. అంటే లైక్ P&L నువ్వు చూసుకో, బ్యాలెన్స్ షీట్ నేను చూసుకుంటాను, లేకపోతే ఇన్కమ్ అసెట్ నువ్వు చూసుకో, లయబిలిటీస్ ఎక్స్పెండిచర్ నేను చూసుకుంటాను. ఇలా బైఫర్కేట్ చేసుకోమంటున్నారు. అర్థమైందా? మనం టోటల్ గా ఆడిట్ చేస్తే 4 ఆస్పెక్ట్సే కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే కదమ్మా. సో అందులో ఈ పార్ట్ నీది, ఈ పార్ట్ నాది, ఇలా బైఫర్కేట్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్సాక్షన్ లెవెల్ వరకు కూడా మనం ఎలా కావాలంటే అలా బైఫర్కేట్ చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ బైఫర్కేషన్ వచ్చిన తర్వాత ఓకే, తర్వాత ఏంటి, ప్రొసీజర్స్ ప్లాన్ చేసుకుంటాం కదమ్మా. సో ప్రొసీజర్స్ అప్లై చేయడానికి వెళ్ళిన తర్వాత వాడికి సంబంధించిన డేటా నా దగ్గర దొరికింది. అప్పుడు ఏం చేయాలి, దాచేయాలా? సో వాడిని గుర్తు చేద్దాం, ఇరికించేద్దాం అని చెప్పేసి మనం దాచేచ్చమ్మా. వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక నీకు ఏదన్నా కనుక ఐడెంటిఫై అయినట్లయితే నువ్వేం చేయాలి, వాడికి తీసుకెళ్ళి ఇచ్చేయాలమ్మా. ఓకే, వాడి ఇండివిజువల్ ఏరియా అయితే కనుక, ఓకే, అది కామన్ ఏరియా అయితే కనుక దట్ హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్ టు ద అదర్ ఆడిటర్స్. అమ్మ వీడు ఏదైతే ఫైండింగ్స్ చేస్తాడో ఆ ఫైండింగ్స్ ని అవతలోడికి ఎక్కడైనా సరే వాడి ఏరియాకి సంబంధించినవి అనుకుంటే వీడు ఏం చేయాలి, వాడు ఖచ్చితంగా వాడికి ఇంటిమేట్ చేసి వాడికి సరెండర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది సరెండర్ చేసుకోవాలి. వీడు ఏదైనా ఆడిట్ ఫైండింగ్స్ వచ్చాయని అనుకో, వీడికి ఈ ఏరియాస్ లో సిగ్నిఫికెంట్ నాన్ కంప్లైన్సెస్ లైక్ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్సెస్ కానీ లేకపోతే ఇంకొక ఇంపాక్ట్ కానీ తెలిసింది అనుకోమ్మా, వాటిని ఏం చేయాలి, వాటిని కూడా ఏం చేయాలంట, కమ్యూనికేట్ చేయాలంట. అర్థం అవుతుందా సార్? కమ్యూనికేట్ చేస్తారు, బాగానే ఉంది. తర్వాత అంతా కమ్యూనికేట్ చేసి వర్క్ అంతా చేస్తారు. కామన్ ఏరియాకి అయితే ఇద్దరు కలిపి చేస్తారు, ఇండివిజువల్ వర్క్ అయితే ఇండివిజువల్ వర్క్స్ చేస్తారు. ఓకే, చివరి అక్కడికి వచ్చేసరికి రిపోర్ట్, ప్రాబ్లం అంతా రిపోర్ట్ తోనే కదమ్మా. సో రిపోర్ట్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. ఇవ్వాల్సి వస్తే ఇద్దరు కలిపి జాయింట్ గా రిపోర్ట్ ఇవ్వాలా, విడివిడిగా రిపోర్ట్స్ ఇవ్వాలి? ఇద్దరు కలిపి వాళ్ళని అపాయింట్ చేసింది జాయింట్ ఆడిటర్స్ అని. ఇద్దరు కలిపి ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కదమ్మా, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న డేటానే కదా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. అవునా కదా? వాళ్ళు ఫైనాన్షియల్ డేటాలో ఉన్న ఆస్పెక్ట్స్ నే వీడి కొంత వెరిఫై చేశారు. కాబట్టి ఆ రెండు కలిపితేనే కదమ్మా జాయింట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవుతాయి. అవునా? అలాగే వీళ్ళిద్దరు రిపోర్ట్స్ కలిపితేనే కామన్ జాయింట్ ఆడిటర్స్ రిపోర్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు కలిపి ఒకే ఒపీనియన్ తో ఏం చేయాలి, ఆడిట్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేయాలంట. ఓకే, ఇద్దరు ఎవరు, చార్ట్ అకౌంటెంట్స్ ముందు, అంతేనా? సో ముందు చార్ట్ అకౌంటెంట్సే కదమ్మా. సో బిఫోర్ కంప్లీటింగ్ చార్ట్ అకౌంటెంట్స్ ఎంత కోఆర్డినేషన్ ఉంటుందో మీలో, వన్స్ యూ బికమ్ ఏ చార్ట్ అకౌంటెంట్ అంత ఇదేమైపోద్ది, రైవలరీ పెరిగిపోద్దమ్మా. సో వాడేదో చెప్తే నేను నువ్వు చెప్పింది ఎందుకు వినాలి అని చెప్పేసి వస్తుందా లేదమ్మా. సో వీడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు, వాడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు. ఓకే, నువ్వు చెప్పిందని నేను ఎగ్రీ అవ్వను, నేను చెప్పిందని నువ్వు ఎగ్రీ అవ్వు. ఇద్దరు కలిపి కామన్ గా రిపోర్ట్ ఇవ్వగలరా? ఇద్దరు కలిపి కామన్ గా డబ్బులు తీసుకోమంటే తీసుకోగలుగుతారు, కానీ కామన్ గా రిపోర్ట్ ఇవ్వమంటే ఇస్తారమ్మా? ఇవ్వరు కదమ్మా. ఇవ్వనప్పుడు ఏం చేయాలి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అరైజ్ అయిందా? వీడేమో ఇలాగ రిపోర్ట్ చేయాలంటాడు, వాడేమో ఒకటేమో క్వాలిఫైడ్ అంటాడు, ఒకడేమో అడ్వర్స్ అంటాడు. ఒకడేమో క్వాలిఫైడ్ అంటున్నాడు, ఒకడేమో అడ్వర్స్ అంటున్నారు. ఏం చేయమంటారు? ఈడి ఒపీనియన్ ఈడ్నిచ్చుకోమంటున్నాడు, ఆడి ఒపీనియన్ ఆడించుకోమంటున్నాడు. అర్థమవుతుందమ్మా? సార్ నలుగురు ఆడిటర్స్ ఉంటే 4 ఒపీనియన్స్ వస్తాయి. ఓకే, ఎవడి ఒపీనియన్ వాడు ఇచ్చుకోండి. సార్ మరి ఎక్కడ తేలుతుంది సార్ పంచాయతీ? ఏజిఎం లో షేర్ హోల్డర్స్ చూసుకుంటారు, మీకెందుకు అని అంటున్నాడు. అర్థమైందా? 4 ఒపీనియన్స్ కలిపేసి ఆడిట్ రిపోర్ట్ అని పెట్టి కంపెనీ ఏం చేస్తుందమ్మా, ఏజిఎం లో షేర్ హోల్డర్స్ ముందు డిస్ట్రిబ్యూట్ చేస్తుందమ్మా. ఓకే, వాళ్ళు తేల్చుకుంటారు, ఈడిచ్చిన ఒపీనియన్ కరెక్ట్, ఈడిచ్చిన ఒపీనియన్ కరెక్ట్ అని చెప్పేసి ఎవడి కాడు వాడు చేసిన ఏరియాస్ కి కామన్ ఏరియాస్ కి కలిపి ఏం చేయాలమ్మా, రిపోర్టింగ్ అనేది ఇచ్చేయాలి. అర్థమైందా? రైట్. పోనీ పొరపాటున ఉత్తర దక్షిణ ధ్రువాలు కలిసినవి, ఇద్దరు కలిపి ఒకే ఒపీనియన్ ఇచ్చారు అని అనుకుందాం. ఇచ్చారు అంటే ఇప్పుడు ఏదో తర్వాత నాన్ కంప్లైన్సెస్ ఏదో మొత్తాన్ని బయటపడింది, స్టాట్యూట్ రెగ్యులేషన్ కానీ సంథింగ్ అంటే ఇక్కడ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కేసు బయటపడింది. ఓకే, సో ఇప్పుడు ఒక ఆడిటర్ చేసిన ఏరియాలోనే ఆ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అయింది. ఓకే, రైట్. సో ఇప్పుడు కనిహి అంటే వీడిని ఒక్కడనే రెస్పాన్సిబుల్ చేస్తారా, పక్కన కూడా లాగేస్తారు? ఇద్దరు రెస్పాన్సిబుల్,
వీడు ఒకటే రెస్పాన్సిబుల్ అమ్మా. సో అంటే ఎందుకు రెస్పాన్సిబుల్ అని అంటున్నారు ఇద్దరును? జాయింట్ గా ఒపీనియన్ ఇచ్చినంత మాత్రాన వీడు ఆ పర్సన్ వర్క్ చేసాడా? అంటే వాడు ఏరియా వర్క్ చేసాడా చేయలేదా? చేయలేదు కదమ్మా. జనరల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు వర్క్ డివైడ్ అయింది. సపోజ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ అంతా ఒక ఆడిటర్ ఏ అండ్ కో. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అండ్ అసెట్స్ అంతా ఎవరమ్మా? బి అండ్ కో. ఇలా డివైడ్ అయింది. ఓకేనా? వీళ్ళిద్దరూ కలిపే కదమ్మా రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఎక్కడ అంటే గిల్టీ ఆఫ్ పర్సనల్ మిస్కాండక్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఏరియాలో వచ్చిందంట. ఇప్పుడు బి లిమిటెడ్ కో బి అండ్ కోను కూడా మీరు రెస్పాన్సిబుల్ చేస్తారా? చేయరా? ఎందుకు చేస్తారు? బి అండ్ కో పాపం మమ్మల్ని ఏమంటారు, సహజ న్యాయ సూత్రాలు ఆలోచించండి అమ్మా. బి అండ్ కో ఏమంటది? సార్ నేను ఆ ఏరియాలో నేను అసలు వర్కే చేయలేదు సార్ అని అంటదమ్మా. అమ్మా కానీ ఒపీనియన్ అంటూ ఇచ్చావు కదా అని చెప్పేసి మీరు లాగేద్దాం అని అనుకుంటున్నారు. ఇంతనా? వీడిని కూడా రెస్పాన్సిబుల్ చేసేద్దాం అని చెప్పేసి సహజ న్యాయ సూత్రాలు అంటే అయ్యే. ఆడు చెయ్యని వర్క్ లో వీడు ఒపీనియన్ ఇచ్చినా సరే వీడు రెస్పాన్సిబుల్ కాదంట. ఎందుకు? ఇక్కడ ఒక ప్రీ అజంప్షన్ అనేది పెట్టారు మీ స్టాండర్డ్ లో. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది స్టాండర్డ్. ఏంటో తెలుసా? ఆ ప్రీ అజంప్షన్ పక్కనోడు చేసిన ఏరియాలో అక్కడ ట్రూ అండ్ ఫెయిర్ రిప్రజెంట్ చేస్తుందా లేదా అని మళ్ళీ వీడు వెరిఫై చేయక్కర్లేదు. అర్థమవుతుందా? పక్కనోడు చేసిన ఏరియా ఆడు కరెక్ట్ గా చేశాడా లేదా అని చెప్పేసి నువ్వు వాడిని వెరిఫై చేయక్కర్లేదు. నువ్వేం చేయాలి? వాడిని నమ్మాలి. ఏమని? యూ షుడ్ బిలీవ్ దట్ గివింగ్ ఎ రిపోర్ట్, కామన్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు యూ షుడ్ బిలీవ్ దట్ ది అదర్ ఆడిటర్ హ్యాస్ కంప్లైడ్ విత్ ద ఆల్ ది మన స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ని అండ్ ఆల్ ది రెగ్యులేషన్స్ ని కంప్లైన్సెస్ ని ఆల్ అంటే మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేసి వాడు ఆడిట్ అనేది చేశాడు అని చెప్పేసి నమ్మి నువ్వు జాయింట్ గా రిపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకోవాలి. అర్థమైందా? అది స్టాండర్డ్ లో చెప్పాడు కాబట్టే కదమ్మా నేను ఒప్పుకున్నాను, లేకపోతే నేను ఒప్పుకోను కదా. అవునా కదా? ఇప్పుడు ఆడు చేసిన వర్క్ కూడా నేను ఏం చేస్తున్నాను? కామన్ ఒపీనియన్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటే ఆడు చేసిన వర్క్ కూడా నేను మళ్ళీ వెరిఫై చేయకుండా ఇచ్చేస్తున్నాను కదా ఒపీనియన్. సో వెరిఫై చేయాలా లేదా? యాక్చువల్ గా చేస్తే రెండు పనులు నేనే చేసుకుంటే ఆడు నా వర్క్ లో వర్క్ చేస్తాడు, నేను చేసిన వర్క్ లో ఆడు చేసిన వర్క్ లో మళ్ళీ నేను వర్క్ చేస్తాను. అంటే ఒకే పని ఎన్నిసార్లు చేస్తున్నట్టు? రెండు సార్లు కాదు, ఈడొకసారి నేను ఒకసారి, అంటే కొన్ని 2-3 సార్లు చేస్తున్నట్టు. అంతేనా? సో అలా జరగడానికి అవకాశం ఇస్తాడమ్మా. అసలు ఆ 2 సార్లు జరగకూడదనే కదా జాయింట్ ఆడిటర్స్ ని పెట్టేది. అర్థమైందా? ఇప్పుడు ఏమని బిలీవ్ చేయాలి చెప్పండి? మీరు కామన్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏమని బిలీవ్ చేయాలి? అవతల పర్సన్ కూడా వాడేంటి కంప్లీట్ గా వాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అదే ఈ 4 రెస్పెక్ట్స్ కంప్లైన్సెస్ చేస్తూ ఆడి స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అన్నింటినీ కంప్లై చేస్తూ ఆడిట్ ప్రొసీజర్స్ అన్ని యాక్సెప్టబుల్ గా చేస్తూ వాడు చేశాడు వర్క్ చేశాడు అని చెప్పేసి నువ్వు సచ్చినట్టు నమ్మాలంట. అర్థమైందా? సపోజ్ పైన ఈ బ్రాంచ్ ఆడిటర్ ఎవరు అనుకున్నావమ్మా? జాయింట్ ఆడిటర్ తో పాటుగా బ్రాంచ్ ఆడిటర్ గా కూడా ఉన్నాడంట. దాని మీద కూడా ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఏ అనుకో బ్రాంచ్ ఆడిటర్ ఆఫ్ బ్రాంచ్ యొక్క ఆడిటర్ కింద ఉన్నాడంటమ్మా ఏ అనుకో. వాడు జాయింట్ ఆడిటర్ గా కూడా ఉన్నాడు. అవునా? సో ఇప్పుడు టోటల్ గా బి అండ్ కో ఏం చేస్తున్నామ్మా? ఈ టోటల్ ఆస్పెక్ట్స్ అంతటినీ కూడా ఒపీనియన్ వాళ్ళు కూడా కల్పిస్తున్నారు కదా. అలాంటప్పుడు కూడానా సార్? అలాంటప్పుడు కూడా మళ్ళీ ఈ బ్రాంచ్ ఆడిట్ ని మళ్ళీ బి అండ్ కో వచ్చి చేయాల్సిన అవసరం ఉందా? చేయాల్సిన అవసరం లేదంట. అర్థమవుతుందమ్మా? ఏమని నమ్మచ్చు? వాడు ఆల్ రెస్పెక్ట్స్ ఈ ఏమంటారు వాడికి ఇండివిజువల్ గా అసైన్ చేసిన ఏరియాని వాడు కంప్లీట్ గా వర్క్ చేశాడు, పర్టికులర్ గా స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి చేశాడని మనం బిలీవ్ అవ్వాలంట. నిజంగా చేశాడు లేదా అనేది దేవుడు తెలియాలి. సార్ కామన్ ఏరియాలో బయటపడిందంట సార్, కామన్ ఏరియాకి సంబంధించిన దాంట్లో బయటపడిందంట. అప్పుడమ్మా ఇద్దరు స్టైల్ హెల్డ్ రెస్పాన్సిబుల్. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఇద్దరు ఆడిటర్స్ కలిపి ఒపీనియన్ ఇవ్వడం అంటే అది చాలా కత్తి మీద సాములండి. అర్థమైందా? దాన్ని చాలా నైస్ గా హ్యాండిల్ చేస్తాడు. ఎక్కడ? SA 219. ఒకవేళ డిస్ప్యూట్ అంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వస్తే ఏం చేయాలంటే ఏం చెప్తున్నాడమ్మా? ఎవడు ఒపీనియన్ ఆడు ఇచ్చుకోండి అని అంటున్నాడు. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ 4 జాయింట్ ఆడిటర్స్ ఉంటే 4 ఒపీనియన్లు వస్తాయి, అయినా పర్లేదు ఇచ్చుకోండి అంటున్నాడు. అర్థమైందా? కామన్ ఒపీనియన్ ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి? సెపరేట్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇచ్చుకోమంటున్నాడు. అమ్మా ఏదో అడుగుతాం, షేర్ హోల్డర్స్ అయిపోతారు, అది వేరే విషయం.
సో ఇద్దరులో ఎవరు కాంపిటెన్స్ అనేది షేర్ హోల్డర్స్ చూసుకుంటారు. ఐసీఐ వాడు చెప్పలేడు కదా, మోర్ దాన్ 10 years ఉన్నవాడే గొప్ప అని చెప్పేసి చెప్పగలడా? చెప్తే ఏమంటారు, జస్ట్ పాస్ అయినోడు సాగుకొట్టేస్తారు అంతేనా. సో SA 299 జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. స్కోప్ చూద్దామమ్మా. The practice of appointing more than one auditor to conduct an audit of large entities has been vague for a long time, sometimes voluntarily by shareholders or sometimes due to requirements of laws and regulations. కొన్నిసార్లు షేర్ హోల్డర్స్, కొన్నిసార్లు లాస్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఖచ్చితంగా జాయింట్ ఆడిటర్స్ అపాయింట్ అవుతారు అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పటి నుంచో ఉందంటున్నాడు ఈ ప్రొసీజర్. Such auditors known as joint auditors conduct a joint audit jointly and report on the financial statements of the entity. అది కూడా ఎలాగమ్మా, జాయింట్ ఆడిట్ కండక్ట్ చేయడం జాయింట్ గానీ, రిపోర్ట్ చేయడం కూడా జాయింట్ గానీ. అర్థమవుతుందా? ది స్టాండర్డ్ lays down the principles for effective conduct of a joint audit to achieve overall objective of the auditor as laid down in SA 200. Overall objective ఏంటి? To express an opinion on the financial statements, that is true and fair ని ఎఫెక్ట్ చేస్తున్నాయి లేదని కదమ్మా, రిప్రజెంట్ చేస్తున్నాయి లేదని కదా, ఆబ్జెక్టివ్ ని అచీవ్ చేయడానికి స్మూత్ ఫంక్షనింగ్ ఎలా చేయాలో మేము చెప్తాం అంటున్నాడు. The standard deals with special consideration in carrying out audit by joint auditors. Accordingly, in addition to the requirements of the enunciated in the standard, joint auditors also needed to comply with all the relevant requirements of the other applicable standards on auditing. ఇక్కడ ఈ స్టాండర్డే కాదు, మిగతా ఏ స్టాండర్డ్స్ లో ఉన్నా సరే ఈ ప్రొసీజర్స్ అయ్యి మనం చూసుకోవాలంటే వాటిని కూడా కంప్లై చేయాలంట. అర్థమైందా? జాయింట్ ఆడిటర్స్. ది స్టాండర్డ్ డస్ నాట్ డీల్ విత్, బాక్స్ చేయండి, డస్ నాట్ అనేది బాక్స్ చేయండి, డస్ నాట్ డీల్ విత్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఆడిటర్ హూ ఈస్ అపాయింటెడ్ టు రిపోర్ట్ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎ ఎంటిటీ and another auditor who is appointed to report on the financial statements of one or more of the component, division, branch, subsidiary, joint venture, associate, other entity included in the financial statements of the entity. Company as a whole ఎంతమంది ఆడిటర్స్ ఉన్నారు? ఒకటే. అందులో సపరేట్ బ్రాంచ్ కి ఒక ఆడిటర్ ని అపాయింట్ చేసాం, లేదా సబ్సిడరీకి ఒక ఆడిటర్ ని అపాయింట్ చేసాం. వీళ్ళిద్దరు కలిపి వర్క్ చేస్తున్నారని వీళ్ళిద్దరిని జాయింట్ ఆడిటర్స్ అంటామా? అనం కదమ్మా. ఎందుకంటే కంపెనీ యాజ్ ఏ హోల్, ఎంటిటీ యాజ్ ఏ హోల్ రిపోర్ట్ అనేది బ్రాంచ్ ఆడిటర్ కి సంబంధం లేదు. కాబట్టి వీళ్ళని ఏమనకూడదంట, జాయింట్ ఆడిటర్స్ అనకూడదంట. అర్థమవుతుందా? సో మరి ఈ మెయిన్ ఆడిటర్ ఈ బ్రాంచ్ ఆడిటర్ యొక్క వర్క్ యూజ్ చేసుకుంటున్నాడు కదా, యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ స్టాండర్డ్ అప్లై చేయాలి కానీ ఈ స్టాండర్డ్ అప్లై చేయకుండా అంటున్నాడు అక్కడ. అర్థమైందమ్మా? ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఎలా షేర్ చేసుకుంటున్నారు? రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఏ హోల్. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? స్టాండర్డ్ యొక్క ఆబ్జెక్టివ్ టు లే డౌన్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది జాయింట్ ఆడిటర్స్ టు కండక్ట్ ద ఆడిట్. వాళ్ళ మధ్య ప్రిన్సిపల్స్ అనేవి జాయింట్ ఆడిట్ కండక్ట్ చేసేయడానికి ప్రిన్సిపల్స్ లే డౌన్ చేయడం. యూనిఫామ్ అప్రోచ్ ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ జాయింట్ ఆడిట్. తర్వాత ఐడెంటిఫై అండ్ డిస్టింక్ట్ ఏరియాస్ ఆఫ్ ది వర్క్ అండ్ కవరేజ్ డిసైడ్ చేయడం. టు ఐడెంటిఫై ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ జాయింట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది జాయింట్ ఆడిటర్స్ ఇన్ రిలేషన్ టు ఆడిట్. వీళ్ళు ఎలా వర్క్ చేయాలి, బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఎలా డివైడ్ చేసుకోవాలి, వీళ్ళ వర్క్ ని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పి డిసైడ్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ఈ స్టాండర్డ్ యొక్క ఆబ్జెక్టివ్ అంట. SA 299. ఫస్ట్ ఆడిట్ ప్లానింగ్, రిస్క్ అసెస్మెంట్ అండ్ అలొకేషన్ ఆఫ్ వర్క్. మా ప్లానింగ్, రిస్క్ అసెస్మెంట్ ప్లానింగ్ స్టేజే కదమ్మా. సో ఆఫ్టర్ గెటింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ బై బోత్, ఎవరు జాయింట్ ఆడిటర్స్ ఇద్దరికి కూడా నాలెడ్జ్ ఆఫ్ ది క్లయింట్స్ బిజినెస్ రావాలి కదమ్మా. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి, ఇక్కడ ప్లానింగ్ స్టేజ్ లోకి రావాలి. ఇద్దరు కూడా ఏం కంప్లై చేసి ఉండాలి? అప్పటికే SA 220 కంప్లైన్సెస్ ఆల్రెడీ చేసేసి ఉండాలమ్మా. ఏంటి? ఎంగేజ్మెంట్ పార్ట్నర్, ఎంగేజ్మెంట్ టీమ్ డిసైడ్ అయిపోవాలి కదమ్మా. The engagement partner and other key members of the engagement team for each of the joint auditors shall involve in planning of the audit. ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇప్పుడు 2 ఫర్మ్లు ఉన్నాయనుకుంటే 2 ఫర్మ్స్ యొక్క ఎంగేజ్మెంట్ పార్ట్నర్స్, ఎంగేజ్మెంట్ టీమ్స్ అందరూ కూడా కలిపి ఏం చేయాలమ్మా? ప్లానింగ్ లో కూర్చోవాలంట. ఓకే, ఎక్కడి నుంచి గొడవలు మొదలైపోతాయి. ఓకే, అది వేరే విషయం. జాయింట్ ఆడిటర్ shall jointly establish an overall audit strategy
that sets the scope, timing and direction of the audit and guides the development of the audit plan. ఇద్దరు కలిపి అమ్మ నువ్వు ఏం చేయాలమ్మా ఫస్ట్ ప్లానింగ్ లో ఏం చేస్తాం ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తాం దాని నుంచి డీటెయిల్డ్ ప్లాన్ కూడా తయారు చేస్తాం కదమ్మా అందులోంచి ఆడిట్ ప్రోగ్రామ్స్ కూడా డివైడ్ చేస్తాం కదా డెవలప్ చేస్తాం కదా ఇది మాట్లాడుకున్నాం లేదా ప్లానింగ్ స్టేజ్ లో రైట్ అదంతా కలిపి ఎవరు చేయాలంట వీళ్ళందరూ కలిపి కూర్చుని చేయాలంట ఏంటి ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ డిసైడ్ చేయాలి అందులోంచి డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడానికి గైడెన్స్ అనేది అందరూ కలిపి కూర్చుని మాట్లాడుకోవాలంట రైట్ సో పెద్ద రసాభాసగా ఉంటుంది అది ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ది ఆడిట్ జాయింట్ ఆడిటర్స్ షాల్ డిస్కస్ అండ్ డెవలప్ జాయింట్ ఆడిట్ ప్లాన్ ఇన్ డెవలపింగ్ ద జాయింట్ ఆడిట్ ప్లాన్ జాయింట్ ఆడిటర్స్ షాల్ ఐడెంటిఫై డివిజన్ ఆఫ్ ఆడిట్ ఏరియాస్ అండ్ కామన్ ఆడిట్ ఏరియాస్ ఏం చేయాలంట అంటే ఆడిట్ స్టార్ట్ చేయడానికి ముందు ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ డిసైడ్ చేసుకుంటామా తర్వాత డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ తయారు చేసుకుంటామా ఇవన్నీ కూడా ప్లానింగ్ స్టేజే కదమ్మా ఆ ప్లానింగ్ స్టేజ్ లో టోటల్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీని డీటెయిల్ ప్లాన్ తయారు చేసుకున్న తర్వాత అందులోనే మనం ఏం చేసుకోవాలంట నువ్వు ఏ వర్క్స్ చేయాలి నేను ఏ వర్క్స్ చేయాలి డివైడ్ చేసుకోవాలంట ఓకే అలాగే డివైడ్ చేయలేని ఏరియాస్ అన్నింటినీ కూడా ఏం చేయాలి బ్యాలెన్సింగ్ ఫిగర్ వేయాలి బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే ఏంటి కామన్ ఏరియాసే కదమ్మా ఇద్దరం కలిపి చేయాల్సిన వర్క్లు అని చెప్పేసాను అర్థమవుతుందా amongst the joint auditors and define the scope of the work of the each joint auditors వాళ్ళ స్కోప్ ని కూడా డిసైడ్ చేసుకోవాలండి ascertain the reporting objectives of the engagement plan the timing and audit of the nature of the communications required consider communicate among all joint auditors the factor that their professional judgment are significant in directing the engagement team's effort okay ఇవన్నీ కూడా మనం జస్ట్ కమ్యూనికేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పినాడు ఏం చేయాలంట కన్సిడర్ ద ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ వేర్ applicable where the knowledge gained on other or similar engagement performed earlier respect of engagement partners for the entity is relevant my preliminary engagement activities ఏమన్నా ఉంటే కనుక అవి కంప్లీట్ చేయమంటున్నారు ఓకే తర్వాత ascertain nature timing and extent of resources necessary to perform the engagement తర్వాత where the joint auditors are appointed they should be mutual discussion divide the audit work among themselves వాళ్ళు ఎలా డివైడ్ చేసుకోవాలంటమ్మా వాళ్ళు డిస్కస్ చేసుకుని వర్క్ ని డివైడ్ చేసుకోవాలంట కంపెనీ అపాయింట్ చేసేటప్పుడు నువ్వు ఈ వర్క్ చేయి అని చెప్పేస్తే చాలా బాగుంటది చెప్పకపోతే అప్పుడు ఈ స్టాండర్డ్ అనేది అరైజ్ అవుతుంది ఓకేనా a division of work would usually be in terms of audit of identifiable units or specified areas some cases due to nature of the business of the entity under audit such a division of work may not be possible work may not అంటే divisions ని డివైడ్ చేసుకోవడం అనేది కష్టం అవ్వచ్చంట అప్పుడు in such a situation division of work may be with reference to item of assets or liabilities and income or expenditure certain areas of work owing to their importance owing to the nature of the work involved would often not be divided and would be covered by all the joint auditors వాడు వర్క్ చేస్తాడు వీడు వర్క్ చేస్తాడు కామన్ ఏరియాస్ మీద లేదు అంటే కొన్ని ఏరియాస్ ని డివైడ్ చేసుకుని ఇది నీది ఇది నాది పంచుకుంటారమ్మా ఓకేనా నెక్స్ట్ at this stage the risk of material misstatement need to be considered and assessed by each joint auditor and shall communicate to each other the other joint auditors document whether they are pertaining to overall audit financials level or area of allocation of the among the other joint auditors ఎక్కడైనా రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ వీడు ఐడెంటిఫై చేస్తే ఇది ఓవరాల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లోనా లేకపోతే పక్క ఆడిటర్ చేసే ఏరియాలోనా మనం ఐడెంటిఫై చేయాలంట పక్క ఆడిటర్ చేసే ఏరియాలో తెలిసిందనుకో ఏం చేయాలి బాబు అని పిలిచాడిని చెప్పాలి ఓకే బాబు ఇక్కడ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉంది అని చెప్పేసి చెప్పాలి చెప్పాలా చెప్పకూడదా కంపల్సరీ చెప్పాలని రిక్వైర్మెంట్స్ లో చెప్తున్నారమ్మా అర్థమైందా ది జాయింట్ ఆడిటర్ షాల్ డిస్కస్ అండ్ డాక్యుమెంట్ నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ఆడిట్ ప్రొసీజర్స్ ఫర్ కామన్ అండ్ స్పెసిఫైడ్ అలొకేటెడ్ ఏరియాస్ performed by each joint auditor and same shall be communicated to those charged with governance వీళ్ళలో వీళ్ళు అన్ని కమ్యూనికేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ కామన్ ఏరియాస్ లో ఏంటి వీళ్ళకి అలొకేట్ చేసిన ఏరియాస్ ఏంటి అనేది డిసైడ్ అయిపోయింది కదమ్మా అవన్నీ ఎవరికి చెప్పాలంట దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ ఉంటారు కదమ్మా వాళ్ళకి ఇంటిమేట్ చేయాలంట
జాయింట్ ఆడిటర్ షాల్ అబ్టైన్ కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ అండ్ కామన్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్. మేనేజ్మెంట్ అపాయింట్ చేసిన పాపానికి రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఒక్కొక్కరికి ఒక్కోసారి ఇస్తుందా? సో ఇద్దరికి కామన్ గానే ఇస్తుంది. ఎంగేజ్మెంట్ లెటర్ కామనే, తర్వాత ఈ రిప్రజెంటేషన్ లెటర్స్ కామనే. రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి కదమ్మా, అవి మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్స్. After identification and allocation of work among the joint auditors, the work allocated document should be signed by all the joint auditors and the same shall be communicated to those charged with the governance of the entity. వీళ్ళు allocated work ఉంటది కదా, దాన్ని ఒక పేపర్ మీద పెట్టి దాన్ని సైన్ చేసి ఇద్దరు తీసుకోవాలంట. అండ్ దాన్ని ఇంకో ఎవరికై కమ్యూనికేట్ చేయాలంట, those charged with governance కూడా కమ్యూనికేట్ చేయాలి. దాని మీద ఇద్దరు సైన్ చేశారు అనుకో, ఒక అగ్రిమెంట్ లోకి వచ్చినట్టే కదా. రేపొద్దు నువ్వు నా ఏరియాలోకి వచ్చావు, నేను నీ ఏరియాలోకి వచ్చాను అని గొడవలు ఆడుకోకుండా ఉంటది కదమ్మా. అందుకని ముందుగానే స్టాండర్డ్ ఏం చెప్తుందో డాక్యుమెంట్ ప్రిపేర్ చేయండి, ఆ డాక్యుమెంట్ లో డివైడ్ చేయండి. సో మీ ఇద్దరికి పెద్దగా ఎవరిని పెడతారు, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అని పెట్టండి, ఎందుకంటే ఆడికి కూడా కాపీ ఇస్తున్నాం కదా. ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ది అమాంగ్ జాయింట్ ఆడిటర్స్. రైట్. In respect of audit work divided among the joint auditors, each joint auditor shall be responsible only for the work allocated to such joint auditor, including proper execution of the audit procedures. మా వాడికి అలాట్ చేసిన ఏరియా వర్కే కదమ్మా వాడికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అదే కదా మాట్లాడుకున్నాం మనం. సో పక్కనోడి ఏరియా కూడా వీడికే రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? వాడు చేసిన ప్రొసీజర్స్ కి వాడే రెస్పాన్సిబుల్, వీడు కాదు. మరి వాడు నిజంగా కరెక్ట్ గా చేశాడు లేదా మనకి డౌట్ ఉంటుందా లేదా? సో ఇది చూసుకో అది చూసుకో అని చెప్పాల్సిన అవసరం ఉందా? ఆడు కాంపిటెంట్ పర్సనే. కాబట్టి మనం ఏం చేయాలంట, వీ హ్యావ్ ఎ బిలీవ్, మనం నమ్మాలంట ఆడు చేసిన వర్క్ లో ఆడంతా పర్ఫెక్ట్ గా చేసే ఉంటాడని చెప్పేసి నమ్మి మనం రిపోర్ట్ ఇవ్వాలంట. అర్థమైందా? ఎందుకంటే రేపు పొద్దున నేను ప్రాబ్లం వచ్చినా సరే ఆడి ఏరియాలో వస్తే ఆడే రెస్పాన్సిబుల్ కాబట్టి మనల్ని రెస్పాన్సిబుల్ చేయరమ్మా. అర్థమైందా? ఆల్ ద జాయింట్ ఆడిటర్స్ షల్ జాయింట్లీ అండ్ సెవరల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ the audit work which not divided among the joint auditors and carried out by all the joint auditors. ఇదే జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉండే ఏరియాస్ చెప్తున్నాడమ్మా. ఎక్కడ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంటుంది? కామన్ ఏరియాస్ కి జాయింట్ రెస్పాన్సిబిలిటీ కదా ఎప్పుడు కూడా. తర్వాత డెసిషన్స్ టేకెన్ బై ఆల్ ద జాయింట్ ఆడిటర్స్ అండర్ ఆడిట్ ప్లానింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కామన్ ఆడిట్ ఏరియాస్ కన్సర్న్ ద నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ టు బి పెర్ఫార్మ్డ్ బై ఈచ్ జాయింట్ ఆడిటర్. వాడికి అలొకేట్ చేసిన ఏరియాకు సంబంధించిన నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? వాడు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇద్దరు కలిపి చేయాల్సింది ఏంటి? జాయింట్ కామన్ ఏరియాస్ ఉంటాయి కదమ్మా, కామన్ ఏరియాస్ లోనే కదా వీళ్ళు నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ప్లాన్ చేసుకునేది. ఆ ప్లానింగ్ చేసుకున్నంత వరకు ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారంట? ఇద్దరు రెస్పాన్సిబుల్ అవుతారు. అర్థం అవుతుందా? మ్యాటర్స్ విచ్ ఆర్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ది జాయింట్ ఆడిటర్స్ బై ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఆన్ విచ్ there is a agreement among the joint auditors. మా ఒక పర్సన్ ఇంకో పర్సన్ కి నోటీస్ లో తీసుకొచ్చాడు, మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ లో పాయింట్ ఉందని చెప్పేసి. సో దాని ప్రకారం ఏమవుతారమ్మా? ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు అక్కడ అగ్రిమెంట్ ప్లేస్ చేస్తూ. ఎగ్జామినింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది ఎంటిటీ కంప్లై విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది రెలవెంట్ స్టాట్యూట్స్. ఆ రెలవెంట్ స్టాట్యూట్స్ కి కంప్లై చేస్తున్నాయి లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ డైరెక్ట్ ఇంపాక్ట్ లాస్ గురించి అమ్మా ఉంటే కనుక దాని మీద ఏమవుద్ది? ఇద్దరికి జాయింట్ రెస్పాన్సిబిలిటీ. Presentation and disclosure of the financial statements are required by applicable financial reporting framework. So schedule 3 prepare చేశారు financial statements, schedule 3 ని కంప్లై చేయాలి కంపెనీస్ అయితే కనుక, అంతేనా? సో ఆ కంపెనీస్ షెడ్యూల్ 3 ని కంప్లై చేయట్లేదంట, అది చూడగానే తెలుస్తుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంతా టీ ఫార్మాట్ లో ఇచ్చాడు. ఓకే, సో అప్పుడు ఇక్కడ షెడ్యూల్ 3 ని కంప్లై చేయాలన్నట్టే కదమ్మా. అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లో ఉన్నాయా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? లేనప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? ఇద్దరు కూడా కదమ్మా. మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్, కానీ వీళ్ళు స్టాట్యూటరీ కంప్లైన్సెస్ చేయలేదు కదా. అంటే ఆడిటర్స్ ఇస్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఆర్ నాట్? ఏ ఆడిటర్ రెస్పాన్సిబుల్ అవుతాడు? ఇద్దరు, ఎందుకంటే కంపెనీ యాజ్ ఏ హోల్ చూస్తున్నారు కదా, ఇద్దరు కలిపి రిపోర్ట్ ఇస్తున్నారు కదా, కాబట్టి ఇద్దరు. ఎన్ష్యూరింగ్ దట్ ద ఆడిట్ రిపోర్ట్ కంప్లైస్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది రెలవెంట్ స్టాట్యూట్స్, ద అప్లికబుల్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అండ్ అదర్ రెలవెంట్ ప్రొనౌన్స్మెంట్స్ బై ద ఐసిఐ. మనం ఇచ్చే రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇద్దరికి కామన్ కదమ్మా. కామన్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నప్పుడు ఐసిఐ రెగ్యులేషన్స్ అన్నింటినీ కంప్లై చేశారా లేదని చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఇద్దరికే ఉంటది కదా. అలాంటప్పుడు ఆ ఏరియాలో ఏముంటుందమ్మా? ఇద్దరు ఆడిటర్స్ కి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఆస్పెక్ట్స్ ఏంటి? జాయింట్ ఆడిటర్స్ లో జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉండే ఏరియాస్ ఎక్కడ? కామన్ ఏరియాస్, ప్లాన్డ్ కామన్ ఏరియాస్, ప్లానింగ్ ఆఫ్ నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ కామన్ ఏరియాస్,
తర్వాత స్టాట్యూటరీ కంప్లైన్సెస్, తర్వాత అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, ఆడిట్ రిపోర్ట్ యాజ్ పర్ ది స్టాండర్డ్. అర్థమైందా? స్టాండర్డ్స్ ని కంప్లై చేస్తూ ఇచ్చే ఆడిట్ రిపోర్ట్. అది కూడా ఎప్పుడమ్మా? వాడు జాయింట్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తేనే. అర్థమైందా? ఇవన్నీ కూడా ఏంటమ్మా? జాయింట్ రెస్పాన్సిబిలిటీసే కదా ఇవి. Where in the course of audit, a joint auditor comes across matters which are relevant to the areas of the responsibility of the other joint auditor and where deserve their attention or which require a disclosure or require discussion with the or other application of judgment of the other joint auditors, the said joint auditor shall communicate the same to all the other joint auditors in writing prior to the completion of the audit. మనం మన ఏరియా ఆడిట్ చేసుకుంటుంటే పక్క ఆడిటర్ ఏరియాలో ఎఫెక్ట్ అయ్యే ఐటమ్ మనకు తెలిసిందంట. అది తెలిస్తే మనం ఏం చేయాలమ్మా? మనం రిపోర్ట్ చేయాలి కదా. చేసాం, కాకపోతే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత కమ్యూనికేట్ చేసాం, నా ఏరియాలో ఇది డిటెక్ట్ అయిందని చెప్పేసాను. అందుకని చెప్పేసని ఎప్పుడు ఇవ్వాలంటున్నాడమ్మా? ప్రయర్ టు ద ఇష్యూయన్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అని అన్నాడా లేదా? సో ఎంత క్లియర్ గా చెప్పాడు చూసారా? వీళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తాయని చెప్పేసని. అది కూడా ఎలా ఇవ్వమంటున్నాడమ్మా? ఇన్ రైటింగ్. అండర్లైన్ చేయండి. ఇన్ రైటింగ్. ఎలా ఇవ్వాలమ్మా? ఇన్ రైటింగ్ ఇవ్వాలి. మా అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? అంటే పక్క ఏరియాలో కనుక ఆడిట్ కనుక సంబంధించిన ఏరియా మనకు దాంట్లో దొరికితే మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. ప్రయర్ టు ద ఆడిట్ ఇన్ రైటింగ్ మనం కమ్యూనికేట్ చేయాలి. మనం ఆపేసామంటే వాడు కూడా ఇస్తాడమ్మా. వాడు కూడా అలాగే ఆలోచిస్తాడు కదా. ఆ గొడవలు లేకుండా సామరస్యపూర్వకంగా నీ ఏరియాకి సంబంధించిన నాకు బయటపడింది అంటే నీ ఏరియాకి సంబంధించి నాకు వచ్చిందని చెప్పేసి చెప్తా. ఎన్ని రిస్క్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నా సరే మనం మాట్లాడుకుని కమ్యూనికేట్ చేసుకోవాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? It shall be the responsibility of each joint auditor to determine the nature, timing and extent of audit procedures to be applied in relation to areas of work allocated to the said joint auditor. It is the individual responsibility of each joint auditor to study, evaluate prevailing systems of internal control and assessment of risk relating to the areas of work allocated to the said joint auditor. వాడి ఏరియాలో ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయా లేదా, వాడి ఏరియాలో ఆస్పెక్ట్స్ అన్ని రిస్క్ అసెస్మెంట్ అయ్యి ఉన్నాయి చేసుకోవాలా లేదా అని చూసుకోవాల్సింది ఎవడు? వాడి ఏరియా వరకు వాడే. పక్కనుడు ఏమి చెప్పడు. అర్థమైందా? డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు గైడ్ us. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నువ్వెవరు? యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది జాయింట్ ఆడిటర్. డోంట్ యాక్ట్ లైక్ ఎ సబార్డినేట్ టు ద అదర్ ఆడిటర్. అర్థమైందమ్మా? ఇప్పుడు గొడవ. ఆడిట్ కన్క్లూజన్ అండ్ రిపోర్టింగ్. వీడేమంటాడు? నేను ఈ ఏరియాస్ లో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేశాను అని చెప్పేసి అంటాడు. వాడు నా ఏరియాస్ లో నేను కూడా ఫైండ్ అవుట్ చేశాను అంటాడు. ఇద్దరు కలిపి రిపోర్ట్ లో పెట్టాలి. వాళ్ళ ఆస్పెక్ట్స్ వీళ్ళ ఆస్పెక్ట్స్. ఓకే, చేసేటప్పుడు వీడు ఐడెంటిఫై చేసిన దాన్ని వీడు ఏమంటాడంటే అబ్బాయి ఇది పెద్ద మెటీరియల్ కాదా అంటాడు. కానీ వాడేమంటాడు? అబ్బో అది మెటీరియలే అంటాడు. ఓకే, అలాంటప్పుడు వీడి దృష్టిలో ఒక ఒపీనియన్, వాడి దృష్టిలో ఒక ఒపీనియన్ కదమ్మా. ఏమైపోద్ది? యాడ్వర్స్ ఇవ్వాలా క్వాలిఫైడ్ ఇవ్వాలా అని మార్చి గుట్టుకు చెప్తారు కదమ్మా. సార్ నో, వీడి దృష్టిలో క్వాలిఫైడ్ అంటాడు, వాడి దృష్టిలో యాడ్వర్స్ అంటాడు. ఎందుకంటే మెటీరియల్ ఐటమ్ కదా, మెటీరియాలిటీ డివైడ్ అవుతుంది కదా వీళ్ళిద్దరి మధ్యనే. మా మెటీరియాలిటీ అనేది ఇట్స్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. వచ్చింది అదే కదా. మెటీరియాలిటీ ఏంటంటే ఇది మెటీరియల్, ఇది నాట్ మెటీరియల్ అని ఎక్కడైనా చెప్పాడా? సో మెటీరియాలిటీ స్టాండర్డ్ లోనే చెప్పి అవ్వలేదు. ఏమని చెప్పాడు? ఇట్ ఈస్ ప్యూర్లీ ఎక్స్పర్టైజ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఆఫ్ ది ఆడిటర్ అని అన్నారు. అవునా? మరి నేను నువ్వు ఒకే ఆడిట్ చేస్తున్నావు అనుకోమ్మా. నీ ప్రకారం ఏంటంటే 50,000 అనేది 50,000 ఐటమ్ వచ్చింది, అది నాట్ మెటీరియల్. నా దృష్టిలో ఏంటి? 50,000 అనేది మెటీరియల్ అంటాను. సో నువ్వేమంటావంటే సార్ కోట్ల ట్రాన్స్ఫర్ టర్న్ ఓవర్, 1000 కోట్ల టర్న్ ఓవర్ సార్ అది కంపెనీ. ఆ 1000 కోట్ల టర్న్ ఓవర్ లో 50,000 రూపాయలు ముష్టి 50,000 రూపాయల ఎక్స్పెండిచర్ ని మెటీరియల్ అంటారా అని మీరు అంటున్నారంట. 50,000 కూడా మెటీరియలే అని నేను అంటున్నాను. సో ఇద్దరులో ఎవరు కరెక్ట్ చెప్పండి? మీరు కరెక్టా నేను కరెక్టా? మీరే కరెక్ట్. సో మీరే కరెక్టా నేను కరెక్టా అంటే ఎక్కడికైనా పంచాయతీకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా తేలదమ్మా. అంతేనా? సుప్రీంకోర్టుకి వెళ్ళినా తేలుతుందా? ఏమంటారు? సుప్రీంకోర్టు కూడా ఏదో గైడెన్స్ ప్రకారం చెప్పాలి కదా, మెటీరియల్ కాదని చెప్పేసని. సో SA 320 మెటీరియాలిటీ వెళ్ళారు అనుకో, మా స్టాండర్డ్ ఏం చెప్పారు? ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఆఫ్ ది ఆడిటర్. వాడు ప్రొఫెషనలే, నేను ప్రొఫెషనల్. వాడి జడ్జిమెంట్ వాడితే నా జడ్జిమెంట్. ఎస్ ఆర్ నో?
సో ఎలా డివైడ్ చేయగలమమ్మా? చేయలేం కదా. సో అప్పుడు ఏం చేయాలి చూడండి, ఎంత జాగ్రత్తగా చెప్పాడు. జాయింట్ ఆడిటర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇష్యూ కామన్ ఆడిట్ రిపోర్ట్. ఏం ఇష్యూ చేయాలంట? కామన్ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయాలంట. హౌవెవర్ where the joint auditors are in disagreement with the regarding to the opinion or any matters to be covered by the audit report, they shall express their opinion in the separate audit report. ఎవడికి ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి సావండి అని చెప్పేసి చెప్తాడు. అర్థమైందా? మీలో మీరు కొట్టుకోవద్దు. ఓకే, ఏం చేయాలి? యువర్ ప్రొఫెషనల్స్. ఓకే అమ్మా, జుట్టు పట్టుకోవడానికి వాళ్ళు ఏమన్నా కొలాయిల దగ్గర కొట్టుకుంటున్నారమ్మా? కాదు కదా. సో వాళ్ళ డిగ్నిటీ మెయింటైన్ చేయండి, ఎవరికాడు రిపోర్ట్ ఇచ్చుకోండి అని అంటున్నాడమ్మా. సో ఇద్దరి మధ్య ఎవరు బలైపోతారు? కంపెనీ బలైపోతుంది, అది వేరే విషయం. ఏ జాయింట్ ఆడిటర్ ఇస్ నాట్ బౌండ్ బై వ్యూస్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది జాయింట్ ఆడిటర్స్. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు మీ దగ్గర ఒపీనియన్, మీ దగ్గర ఒపీనియన్, ఇద్దరు ఒక డిస్టింగ్విష్ అన్నారు కదా. 5 జాయింట్ ఆడిటర్స్ ఉన్నారంట. ఓకే, సో అందులో ఇద్దరే డిస్టింగ్విష్, అంటే వీడి ఒపీనియన్ ఒకటి మారుతుందంట. సో నువ్వు కాదు నేను కాదు మెజారిటీ వేసుకుందామా అని చెప్పేసి 5 ఉన్నారు కదా, 5లో 3 ఓకే అంటే అది మెటీరియల్, 3 నాట్ ఓకే అంటే దట్ ఈస్ నాట్ మెటీరియల్ అని చెప్పేసి తీసుకుందాం అని అనుకుంటున్నారంట. అలా తీసుకోవచ్చా? అసలు అలాంటి పంటలు వేయడాలు, లేకపోతే కాయిన్ డై వేయడాలు అలాంటి ఏం చేసుకోవద్దు. సో ఇక్కడ ప్రొఫెషనల్ గా ఉండండి. ఓకేనా? రైట్. సో అక్కడ ఏం చెప్తున్నాడమ్మా? అలాంటి మెజారిటీ రూల్స్ అయ్యి కూడా నేను ఏమీ చెప్పట్లేదు, మీరు కూడా ఫాలో అవ్వకండి అని అంటున్నాడు. అర్థమైందా? సో నలుగురు, ఇప్పుడు 5 జాయింట్ ఆడిటర్స్ అనుకున్నావా, నలుగురు ఒకే ఒపీనియన్ మీద ఉన్నారు, ఒక్కడు మాత్రం నాట్ అగ్రీ అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? వాడు ఒకడు ఒక ఒపీనియన్ ఇచ్చుకుంటే వీళ్ళు నలుగురు కలిపి ఒక ఒపీనియన్ ఇచ్చుకుంటారు. అలా ఇచ్చుకోవచ్చా? ఎస్, ఆబ్వియస్. ఎవడైతే డిసగ్రిమెంట్ లో ఉన్నాడో వాడు ఇండివిజువల్ ఒపీనియన్ ఇస్తాడు. అర్థమైందా? షేర్ హోల్డర్స్ ని మేనేజ్మెంట్ క్లారిఫై చేయడం కంటే కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నా అనుకో, ఏం చేయాలమ్మా? 5 జాయింట్ ఆడిటర్స్ ని అపాయింట్ చేస్తే చాలు, 5 ఇందులో కొట్టు చేస్తారు. సో డౌట్ లేకుండా అప్పుడు ఏమవుద్ది? 5 ఒపీనియన్స్ వస్తాయి. ఏది కరెక్ట్ అనేది ఏజిఎం లో డిసైడ్ చేసుకున్న లేకపోతే ఏజిఎం అయిపోద్ది. ఓకే, రైట్. Joint auditor is not bound by views of the majority of the joint auditors regarding the opinion or matters to be covered in the audit report, and shall express opinion formed by said joint auditor in separate audit report in case of disagreement. Majority rule, okay, అష్టాచమ్మ రూల్స్ తీసుకురావద్దు. ఏమంటున్నాడు? నువ్వు అగ్రీ అవ్వట్లేదు అనుకో, నువ్వు సెపరేట్ ఒపీనియన్ ఇచ్చేసుకో అని చెప్పేసి అని అంటున్నాడు. అది డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? ఆడిటర్ అట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్. అర్థమైందా? ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ auditors report issued by joint auditors shall make a reference to the separate audit reports issued by other joint auditors. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఒపీనియన్స్ ఉన్నాయని చెప్పేసి తెలియాలమ్మా. ఇప్పుడు నలుగురు కలిపి ఒక ఒపీనియన్ ఇస్తున్నారు కదా, అందులో ఒక విషయం పాయింట్ మెన్షన్ చేయాలంటే ఏమని? మేము మొత్తం 5గురం, అందులో 4 ఒక ఒపీనియన్ ఇస్తున్నాం, ఒకటి మాత్రం వేరే ఒపీనియన్ ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇచ్చే 4 ఇచ్చే ఆడిట్ రిపోర్ట్ లో ఆ ఒపీనియన్ గురించి మెన్షన్ చెప్పాలంట. వీడు ఇచ్చే ఒపీనియన్ ఉంది కదా, నేను మొత్తం 5గురం, అందులో నేను ఒక్కడిని సపరేట్ ఒపీనియన్ ఇస్తున్నారు, మిగతా 4 కలిపి సపరేట్ ఒపీనియన్ ఇస్తున్నారు అని చెప్పేసి ఆ ఒపీనియన్ రిఫరెన్స్ వీడి రిపోర్ట్ లో ఇవ్వాలంట. ఎందుకు అలా ఇవ్వమంటున్నాడమ్మా? అంటే ఇప్పుడు ఏదో ఒక ఆడిట్ రిపోర్ట్ తీసుకుని ఇదే ఫైనల్ రిపోర్ట్ అని చెప్పేసి అనుకుంటారా అనుకోరా? యోగస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అవునా కదా? సో అందులో రిఫరెన్స్ ఉందనుకో, ఓహో ఇంకో ఆడిట్ రిపోర్ట్ ఉందన్నమాట, అది చదవాలి తెలుసుకుంటారు కదమ్మా. రైట్. 5 ఒపీనియన్లు ఇచ్చుకుంటున్నారు అనుకోండి, పండుగే. ఓకే, వీడి ఇచ్చే రిపోర్ట్ లో మిగతా 4 రెఫరెన్స్ ఇవ్వాలి. సో తర్వాత రెండో వాడు ఇచ్చే దాంట్లో మొదటి వాడిది నెక్స్ట్ 3 రెఫరెన్స్ ఇచ్చుకుంటే వెళ్ళాలి కదమ్మా. Such separate audit report shall also make reference to the audit report issued by other joint auditors. Such reference shall be made under the heading. ఎక్కడ చెప్పాలో కూడా చెప్తున్నాడమ్మా. ఎక్కడంట? Other matter paragraph as per SCA 2706 and emphasis of matter paragraph and other matter paragraph in the independent auditors report. ఆడిట్ రిపోర్ట్ ఫార్మాట్ ఇచ్చాడమ్మా, ఫార్మాట్ లో ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి మనకి చెప్తున్నాడు. ఎక్కడ? అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో మనం మెన్షన్ చేయాలండి. అర్థమైందా? నెక్స్ట్ అయిపోయిందా గోలా? అవలా. ఈచ్ జాయింట్ ఆడిటర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అస్యూమ్. ప్రెజంప్షన్ అనుకున్నాం కదా, ఆ ప్రెజంప్షన్ ఏంటి?
పక్కనోడు చేసిన ఏరియాని మళ్ళీ మనం వెరిఫై చేయాలా? ఆడు చేసిన వర్క్ కి నేను రివ్యూవర్, నేను చేసిన వర్క్ వాడు రివ్యూవర్, క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ కింద అపాయింట్ చేసుకుందామా? క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ నీ ఫర్మ్ లోంచి రావాలి, పక్క ఫర్మ్ లోంచి రాకూడదు చండాలంగా. క్వాలిటీ కంట్రోల్ సార్ SA 220 కంప్లై చేయడానికి క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ ని అలాగే అపాయింట్ చేయాలి కదా. ఆడు ఇడు కాకుండా ఈయన అపాయింట్ చేసేస్తాను సార్, ఆ జాయింట్ ఆడిటర్ గారిని అపాయింట్ చేసేస్తాను నేను, అప్పుడే నన్ను వాడు అపాయింట్ చేస్తాడు. సో వర్క్ ఇద్దరం వెరిఫై చేసుకోవచ్చు కదా. అది SA 220 లో చెప్పిన స్టాండర్డ్ ప్రకారం ఎంగేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూవర్ షుడ్ బి యువర్ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. అర్థమవుతుందా? ఏ ఎండుకోలో ఉన్నవాడిని అపాయింట్ చేయండి. అర్థమైందమ్మా? రైట్. అలాంటి దరిద్రమైన ఐడియాలు వీడికి ఇవ్వకండి. Other joint auditors have carried out their work, audit work, and the work has been actually been performed in accordance with the standards on auditing issued by ICAI. It is not necessary for the joint auditor to review the work performed by other joint auditors or perform any tests in other order to ascertain whether the work has been actually performed in such a manner. In compliance with the standards on auditing issued by ICAI, కంప్లై చేశారా లేదా, ఆడు కంప్లై చేశాడా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సిన, రివ్యూ చేయాల్సిన ఆబ్లిగేషన్ వీడికి ఉందా జాయింట్ ఆడిటర్ కి? లేదు. పోనీ టెస్ట్ చెకింగ్ అయినా చేయనిస్తారా? అది కూడా చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ బిలీవ్, నమ్మండి. ప్రీ అజంప్షన్ నేను చెప్తాను, అస్యూమ్ దట్, ప్రీ అజంప్షన్ అస్యూమ్ చేసుకోండి. The other joint auditors have brought to said joint auditors notice any departure from the applicable financial reporting framework or significant observations that are relevant to their responsibilities noticed by in the course of the audit అని చెప్పేసి అంటున్నాడు. మా ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ని డీవియేట్ చేశారని కానీ, లేకపోతే ఏదైనా రెలవెంట్ రెస్పాన్సిబిలిటీస్ ని వీళ్ళు అడ్రస్ చేయలేదని కానీ తెలిస్తే అదర్ ఆడిటర్స్ తో కమ్యూనికేట్ చేశారు అని చెప్పేసి భావించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ప్రతి దానికి వెళ్ళి అక్కడ నీ దాంట్లో ఇక్కడ ఏమన్నా కంప్లైన్సెస్ లేనివి బయటపడినాయా, ఏమన్నా చెప్పు చెయ్యి అని చెప్పి మనం అడగక్కర్లేదు. అదేమీ చెప్పలేదంటే దాని అర్థం ఏంటి? ద సైలెన్స్ అమౌంట్స్ టు ఏంటి? దట్ వాట్ ఎవర్ ద అన్ని స్టాండర్డ్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అన్నిటిని కంప్లై చేశారు, ఆడ అవతల వైపు నుంచి ఏ విధమైన ఇది లేదని చెప్పేసారు. ఒకవేళ ఉంటే ఆడే చెప్పేవాడుగా. అర్థమైందా? ఏమి చెప్పలేదంటే ఏమి లేవనే కదా అర్థం. ఏమి లేవని అస్యూమ్ చేసుకోమని చెప్తున్నాడు, ఏమి చెప్పలేదంటే. అర్థమైందా? వేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏ డివిజన్ ఆర్ బ్రాంచ్ ఆర్ ఆడిటెడ్ by one of the joint auditors, the other joint auditors are entitled to proceed on the basis of that such financial statements comply with all the regulatory requirements and present true and fair view of the statements of the results of the operations of the division or branch concerned అని చెప్పేసి అంటున్నాడు. మా ఈ జాయింట్ ఆడిటరే బ్రాంచ్ ఆడిట్ కూడా చేసాడంట. ఇప్పుడు సార్ నేను ఓవరాల్ గా ఆడిట్ చేసిన వర్క్ లో నేను చెక్ చేసుకోవచ్చా? అవసరం లేదు. ఏమంటున్నాడు? నువ్వు టోటల్ గా ఆడు చేసిన వర్క్ ని బిలీవ్ చేస్తే ఒక అజంప్షన్ ఉంది కదా, దాని ప్రకారం వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. అది కూడా ఇటు చేసిన వర్కే కదా అది. అందుకని మళ్ళీ దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. టెస్ట్ చెకింగ్ చేయొచ్చా? అది కూడా చేయకు. అర్థమైందమ్మా? యూ షుడ్ సింప్లీ బిలీవ్, నమ్ము. ఓకే, నమ్మకం లేకపోతే ఏం చేయాలి? రిపోర్ట్ ఇచ్చేస్తారు కదమ్మా, సపరేట్ రిపోర్ట్. బిఫోర్ ఫైనలైజింగ్ దేర్ ఆడిట్ రిపోర్ట్, ద జాయింట్ ఆడిటర్ షల్ డిస్కస్ అండ్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ their respective conclusions that would form content of the audit report. ఏం చేయాలంటమ్మా? వాళ్ళు ఒపీనియన్ ఇచ్చే ముందు పక్కనోడికి ఒకసారి వాడు ఇచ్చే ఒపీనియన్ ఏంటనేది అదర్ జాయింట్ ఆడిటర్స్ కి చెప్పాలంట. అర్థమైందా? ఎందుకు ఇచ్చేది ఇలాగా కామన్ ఆడిట్ రిపోర్ట్ కాబట్టి. ఓకే, తర్వాత కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. when joint auditors expects to modify the opinion in the auditor's report. ఇప్పుడమ్మా మోడిఫికేషన్ ఇస్తున్నారంట, అంటే క్లీన్ ఒపీనియన్ ఇస్తుంటే అన్ని కంప్లై చేశారని అర్థం. మోడిఫైడ్ ఒపీనియన్ అంటే ఏంటి? క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్. అంటే అక్కడ ఏదో చేశారనే కదా అర్థం. మీరు ఏదన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా అని లాస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలా లేదమ్మా? సో ఎవరికి? మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కి మనం కమ్యూనికేట్ చేయాలంట. The joint auditor shall communicate with those charged with governance the circumstances that led to expectations of the modification and the proposed modification of the modification ensure compliance with the SC 705. SC 705 లో మేము ఇలా రిపోర్ట్ ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఎవరికి ఇవ్వాలంట? those charged with governance కి కమ్యూనికేట్ చేయాలంట. If the joint auditors expect to include emphasis of matter or other matter paragraph in the audit report, the joint auditor shall communicate with those charged with governance regarding this expectation and proposed wordings of the paragraph to ensure compliance with SC 706. ఇక్కడ
ఈవెన్ దో నువ్వు క్లీన్ ఒపీనియన్ ఇస్తున్నా యూ వాంట్ టు బ్రింగ్ టు ది అటెన్షన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ సర్టెన్ మ్యాటర్స్. మేనేజ్మెంట్ ఏం చేసిందంటే ఒక స్టాండర్డ్ ని కంప్లై చేయలేదు, అకౌంటింగ్ స్టాండర్డ్ ని వైల్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక స్టాండర్డ్ ని కంప్లై చేయలేదు అన్న విషయం నోట్స్ అకౌంట్స్ లోనే మెన్షన్ చేశారు. మనం అప్పుడు క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? వాళ్ళు తప్పు చేసామని వాళ్ళే చెప్పుకున్నారు నోట్స్ అకౌంట్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కదమ్మా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంటే కదా. అంటే వాళ్ళు తప్పు చేసామని వాళ్ళే చెప్పుకున్నారు కదా. అలాంటి మళ్ళీ తప్పు చేశారని చెప్పాలా మనం? అది రిపోర్ట్ లో ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చుకోవచ్చు కదమ్మా. కానీ అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నాను కానీ ఐ వాంట్ టు బ్రింగ్ టు ది అటెన్షన్ ఆఫ్ ది, ఇప్పుడు అందరూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంతా చదవరు కదమ్మా. ఎక్కడైనా క్వాలిఫికేషన్స్ ఎక్కడైనా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయంటే ఆడిట్ రిపోర్ట్ తీసి చదువుతారు. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారు? ఆడిటర్కే కదమ్మా. ఆడిటర్ ఏమేమి ఫైండ్ అవుట్ చేశాడని చెప్పేసి అందుకని చెప్పేసి ఆడిట్ రిపోర్ట్ లో ఈ పర్టికులర్ నాన్ కంప్లైన్సెస్ చెప్పాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఈవెన్ దో వీ హావ్ గివెన్ ఏ అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ దట్ హ్యాస్ టు బి బ్రింగ్ టు ది అటెన్షన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ ఆర్ యూజర్స్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్ అని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళకి ఏం చేస్తాం? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఇచ్చుకోవచ్చు అంటమ్మా. ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఇచ్చుకోవచ్చంట. ఆ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఈ పాయింట్స్ అనేవి ఇవ్వాలంట. ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఎవరు కమ్యూనికేట్ చేయాలంటమ్మా? దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ కి మనం కమ్యూనికేట్ చేయాలంట. వాళ్ళకి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చుకోవడమే. సార్ మేము మార్చేస్తాము లేవని చెప్పేసి చెప్పడం, ఆ వర్డింగ్స్ ఏం వాడుతున్నాం అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఇవ్వాలండి. వాళ్ళు క్లారిఫై చేస్తారనుకో మా క్లారిఫికేషన్స్ అన్ని తీసేసుకోవచ్చు కదా. మనం అన్నెసరిగా రిపోర్ట్ అనేది ఇచ్చుకునే కంటే అక్కడ ఏంటి వాళ్ళ క్లారిఫికేషన్స్ తీసుకుని ఏమన్నా కనుక ఆడి దగ్గర ఇప్పుడు మన ఆడు ఇవ్వట్లేదు, మనకి ఎవిడెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి రాసి డిస్క్లైమర్ ఇస్తున్నానమ్మా. సార్ డిస్క్లైమర్ ఇవ్వకుండా నేను ఎవిడెన్స్ ఇస్తాను అని చెప్పేసి అన్నాడు అనుకోమ్మా, మనం రీఎవాల్యుయేట్ చేసుకోవచ్చు కదా. ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు మనం కమ్యూనికేట్ చేసి వాడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే దాని ప్రకారంగా అకార్డింగ్ గా మనం మార్చచ్చు అంట. అర్థమైందా? అంటే బిఫోర్ ఇష్యూన్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ బిఫోర్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. ఏమని? మాడిఫైడ్ ఒపీనియన్ లోనే కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకు? క్లీన్ ఒపీనియన్ ఇస్తున్నప్పుడు కమ్యూనికేషన్ ఎందుకు? అంతేనా? మాడిఫైడ్ ఒపీనియన్ ఇస్తుంటేనే నేను ఎలా ఇద్దాం అనుకుంటున్నాను, నీకేమన్నా అబ్జెక్షనా, నువ్వేమన్నా క్లారిఫై చేస్తావు ఈ పాయింట్స్ మీద అని చెప్పేసి మనం అని అడుగుతాం. లేదు నీ ఇష్టం వచ్చింది ఇచ్చుకో, నేను ఇంకేమో ఇచ్చేది లేదన్నాడు అనుకో, ఒపీనియన్ ఇచ్చేస్తాం. అలాగే అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నాం మనం, కానీ అందులో ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో సర్టెన్ పాయింట్స్ రాస్తున్నాము, ఈ వర్డింగ్స్ చూసుకో అని చెప్పేసి అని ఇస్తాం. వాడు అయినా పర్లేదు ఇచ్చుకో అన్నాడు అనుకో, ఇచ్చి పడేస్తాం. అర్థమైందా? సో క్లారిఫికేషన్స్ ఇస్తే మనం మార్చేస్తాం, ఇవ్వకపోతే మనం యాజ్ యూజ్ గా రిపోర్ట్ ఇచ్చేస్తాం. ముందుగా చెప్పాం కదా బాబు నీకు ఎలాంటి ఒపీనియన్ ఇస్తున్నానని చెప్పేసి చెప్పాం కదమ్మా. అలా ఒపీనియన్ అనేది ఇచ్చేయమంటాడు. అంటే ఇది లాస్ట్ లో కమ్యూనికేషన్ అనేది ఏమనుకుంటామమ్మా? ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. మనం ప్రతి ఒక్కరికి కూడా అవతలకి ఒక ఆర్డర్ ఇచ్చే ముందు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇస్తాం కదా. అదే పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది ఏ స్టాండర్డ్ అమ్మా? SA 299. క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడతో మనకి స్టాండర్డ్ కంప్లీట్ అయింది.